శోభ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ప్రేయర్ స్టార్ట్ చేస్తాను. ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీత రెండవ అధ్యాయంలో 68 శ్లోకాలు చెప్పుకున్నాము. ఈరోజు 69వ శ్లోకం. ఇది స్థితప్రజ్ఞుడి లక్షణాలు 18 శ్లోకాల్లో భగవంతుడు మనకి చెప్తున్నాడు. స్థితప్రజ్ఞుడు అంటే ఎలా ఉండాలి, మనం మన జీవితంలో ఎలా ఉండడం నేర్చుకోవాలి అనేది మనకి ఒక లెసన్ లాగా నేర్పిస్తున్నాడు 18 శ్లోకాల్లో. ఇది 68 అయింది, ఇప్పుడు 69. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. ఇది గ్రంథి శ్లోకం. నేను ఒకసారి బిగినింగ్లో చెప్పాను, మళ్ళా చెప్తాను. గ్రంథి శ్లోకం అంటే ఏంటంటే, వ్యాసుడు భారతం చెప్తూ ఉంటే గణపతి రాశాడు కదా. రాస్తూ ఉన్నప్పుడు ఆయన ఒకటే పెట్టాడు, ఏంటంటే నియమం, నేను రాసేటప్పుడు నా కలం ఆగదు, గంఠం ఆగదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి నేను ఇది రాసే లోపల నువ్వు వెంటనే శ్లోకాలు చెప్పాల్సమ్మా. అయితే వ్యాసుడు ఇంకొక కండిషన్ పెట్టాడు. సరే అయితే నేను అలాగే చెప్తాను, కానీ నేను చెప్పేదానిలో నువ్వు అర్థం, అది ఏం చెప్తున్నానో అర్థం కూడా గ్రహించి రాస్తూ ఉండాలి. అందుకని ఈయన చెప్పే వాటిలో అర్థాన్ని గ్రహించడం అంత గణపతికే ఉంది, తొందరగానే గ్రహించేస్తాడు. కానీ ఆయనకు కూడా కొంచెం కష్టమే, శ్లోకాలు మధ్య మధ్యలో చెప్తూ ఉండేవాడు. అదే ఆయనకి ఒక్క అర్ధ సెకను ఆలస్యం అయ్యేది ఆలోచించడంలో. ఈ లోపల వ్యాసుడు ఒక 10 శ్లోకాలు సిద్ధం చేసుకునేవాడు. ఆలోచించి ఆసువుగా చెప్పాలి కదా. అది అలా ఆ గ్రంథం రాయడం జరిగింది. ఇది మరి భగవద్గీత అంటే మహాభారతంలో భాగమే. అలాగా గ్రంథి శ్లోకం అంటే మనకి కొంచెం అర్థం అవడానికి కొద్దిగా కష్టమయ్యే శ్లోకాలు గ్రంథి శ్లోకాలు అక్కడక్కడ భగవద్గీతలో కూడా వస్తూ ఉంటాయి. అలాంటిది ఈ శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, అందరికీ పగలు అయినప్పుడు ఎవరైతే స్థితప్రజ్ఞుడైన యోగి ఉంటాడో ఆయనకి రాత్రి అవుతుంది, మిగతా వాళ్ళందరికీ రాత్రి అయినప్పుడు ఆయనకి పగలు అవుతుంది అనేది మామూలుగా స్ట్రైట్గా చెప్పకుండా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది శ్లోకం అంతా. అసలు అదేంటది అంటే, ఆయన రాత్రిపూట మేల్కొని ఆయన పూజ చేసుకుంటూ ఉంటాడా, అలా తపస్సు చేసుకుంటూ ఉంటాడా, లేదా పగలు వీళ్ళందరూ పని చేసుకుంటూ ఉంటే రాత్రి చేసుకుంటాడు, లేదా అలా అవుతుందా, ఇది ఏంటి దీనికి అర్థం అనేది మనకి స్పష్టంగా బోధపడకుండా ఉంటుంది. దాని వెనకాతలు ఉంటుందన్నమాట. మనం ఆలోచించాల్సింది ఏంటి అని. ఇప్పుడు మన ఇద్దరిని విడగొట్టుదాం. ఫస్ట్ ఒకళ్ళు స్థితప్రజ్ఞుడు ఒకడు, మిగతా సామాన్య జనం అందరూ ఒకళ్ళు. సామాన్య జనం ముందర చెప్పుకుందాం, ఎందుకంటే మనం సామాన్య జనంలోకి వస్తాం కాబట్టి. మనకి లౌకిక విషయాల మీద ఆసక్తి ఉంటుంది, ఈ ప్రపంచ విషయాల మీద కదా.
అందుకని మనకి పరమాత్మ తత్వం ఎంత పెద్దగా తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కాబట్టి ఒక లాంటి అజ్ఞానంలో ఉన్నాం. కాబట్టి మనకు అంత నిజానికి అజ్ఞానం అంటే ఏంటి? చీకటి. మనకి చీకట్లోనే ఉంటాం. మనకి నిజానికి పరమానందం ఏమిటి అవన్నీ తెలియదు కదా, ఎందుకంటే భగవంతుడు తత్వం తెలియదుగా పూర్తిగా. కాబట్టి మనకి ఏమనిపిస్తుంది? సుఖం అంటే ఏంటి? మనకి ఏదో వస్తువు కావాలి, అది దొరికింది, కావలసిన మనుషులు పక్కనుంటే సుఖం, అంతే మనకి. కాబట్టి విషయానుభవమే మన సుఖం, ఇంద్రియ సుఖాలే మనకి సుఖం. ఇవి మనకి భోగాశక్తి ఎక్కువగా ఉంటుంది. దొరికితే ఆనందం, దొరకకపోతే దుఃఖం, అలా. కాబట్టి ఇక్కడ వీళ్ళు కానీ ఎప్పుడైతే ఈయన స్థితప్రజ్ఞుడు ఉంటాడో ఆయన స్థిరమైన బుద్ధి కలవాడని చెప్పుకున్నాం. ఆయనకి లౌకిక విషయాల మీద ఆసక్తి లేదు, ఆయన కేవలం పరమాత్మ విషయం ఒక్కటే ఆసక్తి. అందుకని ఆయన ఏం చూసినా ఒక వివేకంతో చూస్తాడు, అందరిలో పరమాత్మను వెతుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయనకి పరమశాంతి దొరుకుతూ ఉంటుంది, నిత్యానందం, ఎప్పుడు ఒకలాంటి సుఖంలో రమిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనకి రాగద్వేషాలు ఏవి ఉండవు. ఇది జ్ఞానం ప్రకాశవంతం. కాబట్టి ఆయన ఎప్పుడు పగల్లో ఉంటాడు, మనం ఎప్పుడు చీకట్లో ఉంటాం, అలాగనమాట. అలాగే మనం ఎప్పుడైతే ప్రాపంచిక సుఖంలో అన్ని వెంపర్లాడుతూ ఇలా ఉంటామో అది మనం పగలనుకుంటాం, అది ఆయనకి రాత్రి. అవన్నీ ఆయనకి అక్కర్లేదు, అది ఆయనకి రాత్రితో సమానము. అంటే మనం ఎప్పుడైతే గ్రహించే స్థితి, అంటే మెలకువ అంటే ఏంటి? గ్రహించే స్థితి. నిద్ర అంటే గ్రహించని స్థితి. మనం ఏమి గ్రహించాం, చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకి గ్రహించని స్థితి, ఆయనకి గ్రహించే స్థితి, అలా అనమాట. అలా ఉండేది అది అతికి రాత్రి అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి సామాన్యుల విషయాల్లో మనం మేలుకొని ఉంటే యోగికి అది గోచరించదు, మనకి ఏవి కనిపిస్తాయి ఆయనకి కనిపించదు, అవన్నీ మనకి గ్రహించడు ఆయన అని చెప్పడం. ఎంత స్పష్టంగా ఉంటుందంటే ఎందుకు అందరం ఇలా ఉండలేకపోతున్నామో అని ఆశ్చర్యం ఇస్తుంది. అది ఆ భగవంతుడికి మాత్రమే అట్లా తెలుస్తుంది. ఇది మనకు కూడా చాలా అనుభవంలోకి వస్తూ ఉంటుందండి. ఏంటో తెలుసండి, ఒక్కొక్కసారి అందరూ గ్రహిస్తారు, మనం మాత్రమే గ్రహించాం. అంటే అది మనకి గొప్ప అని కాదు, అది చాలా 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 తెలుస్తూ ఉంటుంది. అది మామూలుగా అన్నీ చూస్తాం. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తిరుపతి వెళతాం స్వామివారి దర్శనానికి, లైన్లో నిలబడతాం, గోవింద గోవింద అంటాం, దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా తొందరగా స్వామివారిని చూడాలి, తోసేస్తూ ఉంటారు, లాగేస్తూ ఉంటారు, ఎప్పుడు చూద్దామా అని ఉంటుంది. మనకి కొన్ని సెకండ్లు దొరుకుతుంది కదా, అదృష్టవంతులకు కొన్ని సెకండ్లు లేదా ఒక సెకండే దొరుకుతుంది, వెళ్ళిపోతే బయటికి రాగానే అడుగుతారు వాళ్ళు, అరే చూసావా ఈరోజు స్వామివారికి వజ్రాల కిరీటం పెట్టారు, అసలు ఈరోజు ఆయనకు ఎన్ని ఆభరణాలు, రకరకాల ఆభరణాలు వేశారు అంటే మనకు అసలు గుర్తుండదు. అయ్యో నేను చూస్తూనే స్వామివారి పాదాలు చూశాను, లేదా ఆయన చిరునవ్వు చూస్తున్నాను, ఆయన అభయస్థం చూశాను, ఇంతే చూశాను, కానీ అదేంటి వజ్ర కిరీటమే చూడలేదు, అయ్యో మిస్ అయిపోయానే అనుకుంటాం. కానీ వెనక్కి రానివ్వరుగా మళ్ళా. అంటే దృష్టి, అంటే మనమే గొప్పవాళ్ళు, అవతల వాళ్ళు గొప్పవాళ్ళు కాదండి. అంటే చెప్తున్నాను ఒక చిన్నదానికి ఎగ్జాంపుల్. అందరూ ఒకేసారి చూసాం, కానీ చూసే దృష్టి మారిపోతూ ఉంటుంది. కాబట్టి అంటే వాళ్ళు చూసింది వాళ్ళు మనలాగే ఇలాగే చూశారు, ఇలాగే 2 కళ్ళతోటి చూశారు. వాళ్ళు కూడా మనలాగే కొన్ని సెకండ్లే చూశారు, కానీ వాళ్ళ దృష్టి అలా చకచక అని చూడగలిగారు. కానీ మన దృష్టి ఒక్క పాదాల మీదే ఉంది, ఒక్క ఆయన చిరునవ్వు మీదే ఉంది, ఒక అభయహస్తం మీదే ఉంది. కాబట్టి మనకి కనపడలేదు. అంటే ఏంటి అంటే చూసే వాటిలో వ్యత్యాసం ఉంటుంది అనేసి ఇక్కడ చెప్తున్నాడు. అందుకని అందరిలో భగవంతుని చూసే ఆయన వేరు, స్థితప్రజ్ఞుడు వేరు, అన్నిట్లోనూ ప్రపంచ సుఖాలు చూసే మామూలు మానవులు వేరు. కాబట్టి ఇద్దరికి తేడా ఉంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇక 70 అపూర్వమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతిమాప్నోతి న కామకామీ. ఇది గంభీరమైన శ్లోకం. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్కటి ఉంటుంది కదా కామెంటరీ. ఇది చాలా గంభీరంగా సముద్రం ఎలా ఉంటుంది చెప్తున్నారు. అన్ని దిశల నుంచే వచ్చే నదులు నిశ్చలంగా ఉన్న సముద్రంలో కలుస్తూ ఉంటాయి కదా. అన్ని నదులు వచ్చి సముద్రంలో కలుస్తూ ఉంటాయి. సముద్రం చెలిస్తుందా? అలాగే దాని అలలతో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. గంభీరంగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది కదా, లోతుగా ఉంటుంది. కలవకపోయినా దానికి అప్రస్తుతం. కొన్ని నదులు వస్తాయి కలవు, అంటే ఇంకొక వేరే నదుల్లో కలుస్తాయి. అయ్యో ఈ నది నాతో కలవలేదే అలా ఏమైనా అనుకుంటుందా సముద్రం? ఎప్పుడు అనుకో. గంభీరంగా లోతుగా ఉంటుంది, ఏ విధ అడుగునే ఉందో కూడా తెలియదు, లోతుగా అలా ఉంటుంది, చెలించదు. అలాగే అంటే
ఈ నది వచ్చి కలిసింది, ఓహో ఈ నది ఇక్కడి నుంచి వస్తుందా, ఈ నది ఇక్కడి నుంచి వస్తుందా, ఆ నదుల గురించి ఆలోచిస్తుందా, ఏమీ ఆలోచించదు. అలాగే స్థితప్రజ్ఞుడు అనేవాడు, అతనికి ఎన్ని భోగాలు ఎన్ని ఉండనివ్వండి, అలాంటి ఆయనలో ఎలాంటి వికారం కలగదు. ఒక్క భోగం వల్ల మనుషులో ఒక వికారం కలుగుతుంది, అబ్బో ఇది ఇంత బాగుందా, ఇంకా కొత్తగా వచ్చింది, ఇంకా అది ఎంత బాగుంటుందో అని ఒక వికారం, దాని వికారం అంటారు. ఇంకా కావాలనే కోరికలు అలాంటివి ఆయనలో ఉండవు. అందుకని అలా అతను పరమశాంతిలో ఉంటాడు. దొరికిందా వచ్చితే ఉంది, లేకపోతే లేదు, అలా పరమశాంతిని పొందుతాడు. నిశ్చలంగా ఉంటాడు సముద్రంలాగా. అసలు నిజంగా మనం చూస్తే అంటే సముద్రం నదులు వచ్చి సముద్రంలో కలవడం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేను. మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 గొప్ప నదులు ఉన్నాయి, కృష్ణ గోదావరి. మీకు వీలైతే వెళ్ళండి, చాలా మంది చూసే ఉంటారు. కృష్ణ గోదావరి సముద్రంలో కలవడం, హంసల దివి. అలాగే అంతర్వేది అనే స్థలంలో గోదావరి వచ్చి సముద్రంలో కలుస్తుంది. ఎంత బాగుంటాయో 2 స్థలాలు చెప్పలేను. ఎందుకంటే అదొక గొప్ప అనుభవం. ఆ నది అంతవరకు ఇలా వస్తుంది, వచ్చి సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో పెద్ద పెద్ద కెరటాలు, ఇది ఇలా వచ్చి కలుస్తుంది. దానికి దీనికి మనకు స్పష్టంగా తేడా తెలుస్తూ ఉంటుంది. అదక్కడికి వెళ్ళిపోతే అదొకలాంటి అనిర్వచనైన భావం వస్తుంది. అంటే ఏంటో వేదాంతంలాగా, అంటే ఇలా నదులన్నీ వచ్చి ఇలా సముద్రంలో కలుస్తూనే ఉన్నాయి. అంత నది ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడి నుంచి మహారాష్ట్రలో పుట్టొస్తున్నాయి 2 వచ్చినవి సముద్రంలో ఎలా కలిసిపోతున్నాయి. సముద్రం ఏం కదలదు చెదరదు, అలాగే ఉంటుంది. ఈసారి మీరు వెళ్ళి చూడండి, ఈ శ్లోకం మీకు తప్పకుండా గుర్తొస్తుంది. అంటే ఆ నది సముద్రం దాన్ని ఆ సంగమం, ఆ కలయిక అద్భుతంగా ఉంటుంది. ఇలాంటిది అందుకే చెప్తారు, ఏంటో తెలుసండి, మనకు ఒక శ్లోకం ఉంది, ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవ ప్రతిగచ్చతి అంటారు. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవ ప్రతిగచ్చతి. అంటే ఆకాశంలో పడిన చిన్న చిన్న చినుకులు, తర్వాత వర్షం, అదంతా కలిసి మొత్తం అంతా సముద్రంలోకే కలుస్తుంది. ఎలా కలుస్తుందో, మనం ఎవరికి నమస్కారం చేసినా ఏ దేవుడికి అదంతా నారాయణుడికే చెందుతుంది. ఎంత బాగుంటుంది కదా శ్లోకం. కొన్ని శ్లోకాలు మనకి సంస్కృత శ్లోకాలు అంటారు, ఎవరు రాసారో తెలియదు, కానీ చాలా అద్భుతంగా ఉంటాయండి. నేను మీకు పంపిస్తాను, అది మీ కలెక్షన్లో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అంటే ఆకాశంలో ఇంత వర్షం పడినా అవంతా సముద్రంలో కలిసిపోయినట్టు మనం ఏ దేవుడికి నమస్కారం చేసినా అవన్నీ నారాయణుడికే చెందుతాయి అంటారు. అలాగా మనకి మనం స్థితప్రజ్ఞుడి గురించి మాట్లాడుకుంటున్నాం. అన్ని విషయాలు, అన్ని ఇంద్రియాలు అన్ని గ్రహిస్తూనే ఉంటాయి. ఆయన అంటే ఎక్కడో ఉండడు, మనలాగే మనతోటే తిరుగుతూనే ఉంటాడు, మన ప్రపంచంలోనే ఉంటాడు. కానీ మనలాగా వాటి మీద ఆసక్తి అవి ఉండదు, అచలంగా ఉంటాడు. సముద్రం అంత నిండుగా గంభీరంగా ఉంటాడు ఆయన మనస్తోని తాదాప్యం చెందడు. మనం ప్రతిదానికి చెలించిపోతూ ఉంటాం కదా, అలా చెలించడం ఉండదు. పైకి లోపలే ఉందో తెలియదు, గంభీరంగా ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని స్థితప్రజ్ఞుడు అంటారు అని చెప్పాడు. అని తర్వాత శ్లోకం, విహాయ కామాన్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమతి గచ్చతి. ఇక శాంతిని ఎట్లా పొందాలి అని మనకి చివరికి డౌట్ వస్తుంది. ఓకే, ఇదంతా స్థితప్రజ్ఞుడుగా ఇలా ఉన్నారు, కానీ వీళ్ళకి మనశ్శాంతి ఉంటుందా? అన్నిటి మీద ఆసక్తి వదిలి హాయిగా అలా ఎలా ఉంటారు అంటే అది అతని స్థితి ఏమిటి అని చెప్తున్నారు. ఇక్కడ కోరికలు త్యజిస్తాడు, అన్ని కోరికలు ఉండవు, జస్ట్ బతకడానికి మినిమం థింగ్ ఉంటే అది చాలు అతనికి. అలాగా అతనికి పెద్ద మమత, అంటే మమత అంటే ఇంకా వాళ్ళతో పాటు అంత అత్యంత అనురాగాలు అవి ఉండవు. తర్వాత అహంకారం అంతకంటే ఉండదు, రాగద్వేషాలు ఎక్కువగా ఉండవు, అంటే అన్నీ తగ్గిపోతాయి. శాంతి ఉంటుంది దానివల్ల. ఒకళ్ళ మీద ప్రేమ, ఒకళ్ళ మీద ద్వేషం, లేకపోతే నేను నాది అనే అహంకారం ఇవి లేకపోతే ఇంకేమిటి ఉంటాయండి, శాంతి ఉంటుంది వాళ్ళకి. కాబట్టి భోగేచ్ఛ ఉండదు. అంటే భోగేచ్ఛ అంటే నాకు ఇది కావాలి, అది కావాలి అని కోరికలు ఉంటాయి చూసారు, అవి లేవు. కాబట్టే శాంతి దొరుకుతుంది. ఇది పూర్ణత్వం అంటారు మనకి. ఇది మన స్పిరిచువల్ లాంగ్వేజ్లో పూర్ణత్వం అంటారు. అంటే ఒక ఆసక్తి రహితుడే ఉండడం, ప్రతిదానికి కావాలి అని లేకుండా దొరికింది దొరికలేదా లేదు అన్నట్టుగా. అలాగా ముఖ్యంగా నాది నేను అనే భావాన్ని కనుక వదిలేస్తే అప్పుడు శాంతి దొరుకుతుంది. ఇది శాంతికి కావాల్సిన ముఖ్యమైనది. ఒకసారి ఎప్పుడో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగారు,
దేవతలందరూ. శాంతి అనేది మనుషుల్లో అదే ఉండటం లేదు, వాళ్ళు చాలా వెతుకుతున్నారు. అది ఎలా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అంటే బ్రహ్మదేవుడు నవ్వాడు. ఎవ్వరు వెతకని చోట నేను శాంతిని పెట్టాను. ప్రతి మనిషికి వాళ్ళ హృదయంలోనే శాంతి ఉంటుంది. వాడు ఎక్కడో బయట వెతుక్కుంటాడు, అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేయాలి, ఇక్కడికి వెళ్ళి పూజలు చేయాలి అని ఎక్కడా లేదు. వాళ్ళ మనస్సుల్లోనే వాళ్ళకి శాంతి ఉంటుంది అని చెప్పాడు. అది మన మనస్సులో తప్ప మిగతా చోట వెతుక్కుంటాం కదా, అది కాదు, అలా కాదు, ఇక్కడే ఉంటుంది. అది అమ్మవారిది కూడా నామాల్లో ఉంది మనకి లలితలో, బహిర్ముఖ సుదుర్లభ అంటారు కదా. అలాగా మనకి మనస్సులోనే వెతుక్కి బయట వెతికితే ఏం దొరకదు. ఆవిడ అమ్మవారు కూడా మనస్సులో వెతికితేనే దొరుకుతుంది అని చెప్పడం. ఇదన్నమాట. ఇది 71వ శ్లోకం. ఇక 72, ఇది ఈ అధ్యాయంలో చివరి శ్లోకం. ఏషా బ్రాహ్మి స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్వామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఇది బ్రాహ్మీ స్థితి ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. అంత్యకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి స్థితి కనుక లభిస్తే అప్పుడు బ్రహ్మానందం లభిస్తుంది అంటున్నారు. కొంచెం ఉందనుకోండి అప్పుడు ఎలాగా అని. అందుకని ఇదేంటంటే, కానీ ఒక్కొక్కసారి ఏంటవుతుంది, అంత్యకాలంలో లభిస్తుంది అని మనకి గ్యారంటీ ఉందండి. మనం ఇంత కష్టపడి అభ్యాసం చేశాము, ఇప్పుడు అంతా నేర్చుకుంటున్నాము, నేను మరణించే సమయంలో నాకు భగవంతుడు గుర్తొస్తాడు అని మనకు పెద్ద విశ్వాసం పెట్టుకుంటాం. కానీ ఆ సమయంలో మనకి ఏ నొప్పి ఉంటుందో ఏముంటుందో తెలియదు. అప్పుడు మర్చిపోతే అప్పుడు ఈ అభ్యాసం అంతా పోయినట్టేనా జన్మకి? అంతే, ఇప్పుడు అప్పటి నుంచి మనం చేసాము అంత పోయినట్టేనా అంటే కాదు అని తర్వాత అధ్యాయంలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. ఎప్పటికీ మనం చేసే ఈ అర్థం కాదు. తర్వాత మనకి జన్మల్లో కూడా అది ఎక్కడ వదిలేసామో అక్కడి నుంచి ఆ జన్మ మొదలవుతుంది. అందుకు కాబట్టి ఈ పూర్వజన్మ సంస్కార ప్రభావం అనేది మన మీద ఎప్పటికీ ఉంటుందండి. ఈ జన్మలో మనం చేసుకున్న సంస్కారం, మనం నేర్చుకున్నది, అది వచ్చే జన్మలో కూడా మనకి ఆ సంస్కారంతోనే మళ్ళీ మనం పుడతాం. అది మన వాసన మనల్ని వదలదు. కాబట్టి ఈ సంస్కారం అనేది ఇప్పుడు ఈ జన్మలో అంటూ మొదలెడుతున్నాం మనం, అది రాదు. అది ఎంతో ప్రయత్నం మీద, అభ్యాసం మీద వస్తుంది. ప్రాక్టీస్. ఇది జ్ఞాన స్థితికి వెళ్ళాలి మనం. కాబట్టి అలా వెళ్ళిన వాళ్ళనే బ్రాహ్మీ అంటారు. బ్రాహ్మి అంటే ఇక్కడ బ్రహ్మకి వారి అని కాదు, బ్రహ్మ జ్ఞాన స్వరూపుడు అని. ఇది గనక పొందితే ఇంకా మోహం అనేది ఉండదు. అప్పుడు వాళ్ళు పునరావృత్తి లేని ప్రపంచంలో, పునరావృత్తి అంటే మళ్ళా రావడం ఉండదు, ఏకంగా మోక్షం లభిస్తుంది. ఇదనమాట. ఇది ఎలాగ ఎందుకు ఇలా ప్రాక్టీస్ చేయడం ముందరి నుంచి? అప్పుడు చంతికాలంలో ఉండాలి అంటే మనం ఏం చేస్తామంటే పరీక్షలు రాసేటప్పుడు ఎగ్జామ్స్ రాస్తాం, యాన్యువల్ ఎగ్జామ్ రాస్తాం. ముందరి నుంచి రోజు ప్రాక్టీస్ చేయము, ఒక లెక్క లేదు, మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంటుంది, అప్పటికప్పుడు చేసేస్తే వచ్చేస్తాయా? ఎన్నిసార్లు చదువుకుంటూ ఉంటాం, ప్రాక్టీస్ చేస్తాం, అప్పుడు ఎగ్జామ్ రాస్తే గుర్తొస్తుంది, చక్కగా రాస్తాం, మంచి మార్కులు వస్తాయి కదా. ఇది కూడా అంతే. అది చెయ్యడం అప్పుడు గుర్తు రావడానికి ఇప్పుడు శరీరాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటాం. దాని గురించి చెప్తాను. అలా వస్తుంది వాళ్ళకి చాలా తేలికగా వచ్చేస్తుంది. కాబట్టి ఇది చేయడం మంచిది అని ఒక అర్థం. ఇంకొకటి ఏంటంటే దీనిలో ఈ చేయడంలో ఈ చిట్ట చివరిది ఏంటంటే ఈ పూర్ణానందం, బ్రహ్మానందం అనేది చివరిది అనేది ఒక అర్థం. ఇక్కడికి మనకి ఈ సాంఖ్య యోగం పూర్తయింది. ఇక్కడ ఈ శ్లోకంలో చిట్ట చివరికి ఏం చెప్తున్నారంటే అజ్ఞానం ముగిసి జ్ఞానం మాత్రం మీకు మిగులుతుంది, ఈ బ్రాహ్మీ స్థితిని చేరుకోవాలి అని చెప్పడంతో ఈ శ్లోకం మనకి ఇక్కడ ముగిస్తున్నారంటే ఏంటంటే మనం పొందవలసిన జ్ఞానాన్ని సాధన ద్వారా, కర్మయోగం ద్వారా సిద్ధింపజేసుకోండి. సో మనకి ఇక్కడ కర్మయోగం, జ్ఞానయోగం రెండు వచ్చేసాయి. ఇందులో మనకి ఏమేం చెప్పారు అనేది ఒక్కసారి చెప్పేసుకుని మనం దీన్ని ముగిద్దాం. ఈ రెండవ సాంఖ్య యోగము అనే దానిలో మొట్టమొదటి ఏం చెప్పారు? శరణాగతితో మొదలైంది. నాకేం తెలియట్లేదు స్వామి, నువ్వేం చెప్తే అది చేస్తాను, నువ్వేం చేయాలో చెప్పు, నాకు అక్కడ ఎదురుకుండా శత్రువులు అనుకుంటున్నాను కానీ వాళ్ళందరూ నా వాళ్ళే, ఏం చెప్పారు అక్కడితో మొదలైంది మనకి. అప్పుడు అర్జునుడు ఫస్ట్ ఏం చేశాడు? భగవంతుడు చెప్పాడు, శోకింప దాని గురించి శోకింపకు, అనవసరమైన వాటి గురించి ఏడుస్తున్నావు, ఏడవద్దు అంటూ మొదలెట్టాడు కదా. ఎవరిదో మైక్ ఆన్ ఉందండి, ఎవరిదో మైక్ ఆన్ ఉంది మేడం, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, మీ మాట వినపడట్లేదు. ఆఫ్ చేశానమ్మా.
శోకమోహాలకి అసలైన ఔషధం ఏది, శోకానికి మోహానికి అసలైన ఔషధం ఒకటి ఉంది అని ఔషధం పేరు చెప్పాడు. దాని పేరేంటి? జ్ఞానం. ఈ జ్ఞానాన్ని నువ్వు ముందర తెలుసుకో ఫస్ట్, దాని గురించి తెలుసుకుంటే ఇంకా నీకు శోకం ఉండదు అని. అలా శ్రీకృష్ణ బోధ మొదలైంది మనకి. ఒక తత్వ దృష్టితో చెప్పాడు. స్వధర్మం చాలా గొప్పది అని చెప్పాడు ఇందులో కదా. నీ ధర్మాన్ని నువ్వు చేస్తూ ఉండు, పైగా దాన్ని ఇష్టంగా చేయి, కష్టంగా చేయకు అని చెప్పాడు. తర్వాత ఫలాపేక్ష పెట్టుకో, చేసి దాని గురించి నన్ను వీళ్ళు మెచ్చుకోవాలి, లేకపోతే నేను ఇచ్చేస్తే నాకు గొప్ప పేరు రావాలి, ఇది వద్దు. నీ చేయాల్సిన పని నువ్వు చేయి. తర్వాత నువ్వేదో అనుకుంటున్నావు, నేను యుద్ధం మానేసి వెళ్ళిపోతే చాలా గొప్ప పని అనుకుంటున్నావా? కాదు, అది అనార్యజుష్టం, అస్వర్గం, అకీర్తికరం అని చెప్పాడు కదా. తర్వాత మనం ఒక కొత్త మాట నేర్చుకున్నాం ఇందులో, వ్యవసాయాత్మిక బుద్ధి అని. అంటే ఒక సింగిల్ టార్గెట్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయడం కదా. సింగిల్ పాయింట్ డిటర్మినేషన్, ఒక టార్గెట్, అది వ్యవసాయాత్మిక, అగ్రికల్చర్ కాదు వ్యవసాయం అంటే ఇక్కడ. ఇది ఒక కొత్త మాట నేర్చుకున్నాం. తర్వాత మెయిన్గా ఇందులో ఏం చెప్పారు అంటే ఆత్మానాత్మ విచారం చెప్పాడు కదా. ఫస్ట్లో ఆయన బోధ స్టార్ట్ చేయగానే ఆత్మ వేరు అనాత్మ, అంటే శరీరం వేరు ఆత్మ వేరు, దాని గురించి ఆత్మ అది మరణించదు, పుడుతూనే ఉంటుంది, మళ్ళీ మరణిస్తూనే ఉంటుంది. కానీ ఆత్మ అలాగే ఉంటుంది, శరీరం మాత్రం పుడుతూ ఉంటుంది, మరణిస్తుంది అని చెప్పాడు. తర్వాత నిష్కామ కర్మయోగం, అంటే ఏమి ఆశించకుండా నువ్వు నీ కర్మ చెయ్యి, అది నిస్సంగ నిర్ద్వంద ఈశ్వరారాధన అని కూడా చెప్పుకున్నాం. తర్వాత జ్ఞానయోగం చెప్పాడు, తర్వాత భక్తి యోగం చెప్పాడు, తర్వాత స్థితప్రజ్ఞుని లక్షణాలు చెప్పాడు 18 శ్లోకాల్లో. భక్తి యోగం అంటే ఏంటి? నువ్వు ఏం చేసినా అది ఒక ఈశ్వరార్పణ బుద్ధితో చేయి. నేను దేవుడి కోసం చేస్తున్నానని చేయనప్పుడు నీకు ఇంకేం దాని గురించి ఎక్స్పెక్టేషన్ ఉంటుందిగా, అలా చేయని చెప్పడమే భక్తి యోగం. అందుకని మనకి ఈ సాంఖ్యయోగంలో జ్ఞానయోగం చెప్పబడింది, భక్తి యోగం చెప్పబడింది, తర్వాత కర్మయోగం, 3 భగవద్గీతలో ఏవైతే చెప్పారో ఆ 3టిని ఇందులో చెప్పారు. చెప్పి స్థితప్రజ్ఞుడి లక్షణాలు కూడా చెప్పారు. అసలు నిజానికి భగవద్గీత అంతా ఈ చాప్టర్ అంతా సమరైజ్ చేసి చెప్పారు. మిగతా అన్ని అధ్యాయాలు దీనికి ఎక్స్టెన్షనే. కాబట్టి ఈ చాప్టర్ బాగా అర్థమైతే మొత్తం మనకి భగవద్గీత అర్థమైనట్టే. చాలా మంది ఇదే చదువుతూ ఉంటారు, ఎందుకంటే అసలు అంత జిస్ట్ అంతా ఇందులో ఉంది, సమ్మరీ అంతా అని. కాబట్టి మెయిన్ ఏంటంటే సాధన, సిద్ధి, ఈ 2 గురించి చెప్పారు. సాధన అంటే మనం చేయాల్సిన ప్రాక్టీస్, సిద్ధి అంటే మనకు దొరికేది. నిష్కామ కర్మయోగానికి జ్ఞానం కావాలి ఫస్ట్ కదా. జ్ఞానం వస్తే మోక్షమే ఇంకా. కానీ జ్ఞానం కావాలంటే నిష్కామ కర్మ చేయాలి. అది కాబట్టి కానీ ఏం చేసినా భగవదర్పణ బుద్ధి, ప్రసాద బుద్ధితో చేయండి అని చెప్పారు. ఇది భక్తి యోగం. సో 3 కలిపిన గొప్పది ఈ సాంఖ్యయోగం. ఈసారి మీరేం చేయాలంటే దీని గురించి ఒక 10 లైన్లు రాయండి. ఇది అందరు రాయాల్సిమా, ఎందుకంటే ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. 1, 2, 3, 4 అని పాయింట్స్ వేసి రాయండి. గూగుల్ చేసి అవి కాపీ పేస్ట్ చేయొద్దు, నాకు తెలిసిపోతుంటుంది వద్దలాగా. చక్కగా రాయండి, మీ ఓన్ వర్డ్స్లో రాయండి. ఎంత వస్తే నిష్కామ కర్మ అనే మాట రాకపోతే మీకు తెలిసిన మాటల్లో రాయండి, చక్కగా రాయండి. రాసి ఏంటి మీకు ఈ చాప్టర్లో అర్థమైంది, అసలు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, మీకు ఎంతవరకు అర్థమైంది రాస్తే అది చూస్తే మనకి ఇంకా నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళడానికి నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు బాగుంటుంది. నాకు 2 చాప్టర్లు మనకు చూడండి ఎంత బాగా రాశారు. ఫస్ట్ చాప్టర్ గురించి మీరు అందరూ రాశారు, మీకు ఫస్ట్ చాప్టర్ బ్రహ్మాండంగా అర్థమైంది, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు. ఇప్పుడు సెకండ్ చాప్టర్ కూడా మనం ఇంత డీటెయిల్గా చెప్పుకున్నాం. ఇన్ని శ్లోకాలు, దగ్గర ఎన్ని శ్లోకాలు అండి? 72 శ్లోకాలు. కాబట్టి ఇప్పుడు దీని గురించి మీకు ఏంటి అర్థమైంది, ఎంత చక్కగా తెలుసుకున్నారు, ఇందులో ఎన్ని యోగాలు ఉన్నాయి, ఎలా నేర్చుకున్నారు అని 10 లైన్లే, అంతకంటే చక్కగా రాసి పెట్టండి. రాస్తే ఏంటవుతుందంటే ఇప్పుడు మీకు తెలియదు, భగవద్గీత అంతా అయిన తర్వాత మీ దగ్గర చాప్టర్ వైజ్ సమ్మరీ ఉంటుంది. అప్పుడు మీరు గీత అంటే ఏంటి, నేను ఎన్ని రోజుల నుంచి ఏం నేర్చుకున్నాను అంటే చక్కమని మీరు సమ్మరీ చెప్పచ్చు. అంతేగాని గీత అంటే ఊరికే శ్లోకాలు 700 శ్లోకాలు చెప్పడం వేరండి. అది చిన్నపిల్లలు చెప్తున్నారు, 6 ఏళ్ల పిల్లలు చక్కని 700 అప్పు చెప్తున్నారు. శ్లోకం చెప్పడం కాదు, శ్లోకంలో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకుని ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మీరు నిత్య జీవితంలో పాటించడం చాలా తేలిక అవుతుంది అది. కాబట్టి దయచేసి అందరూ రాయడానికి ఇది సాధన సిద్ధి ఇందులో చెప్పబడింది. ఇంకొకసారి చెప్పమంటున్నారు, జస్ట్ అందుకని చెప్తున్నాను. సాధన సిద్ధి. సాధన అనేది ఎలా చేయాలి, దేనికి సాధన? మోక్షానికి. అది ఎలా చేయాలి? నిష్కామ కర్మ అనేది చేయాలి. కానీ అది చేయడం అనేది మనకు తెలియదు ఎలా చేయాలి, దానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం వస్తే ఇంకా అప్పుడు మనకి డైరెక్ట్గా మోక్షమే వస్తుంది. కాబట్టి ఈ జ్ఞానం కావాలంటే ముందు నిష్కామ కర్మ చేస్తూ అప్పుడు జ్ఞానం సంపాదిస్తూ ఉండాలి అని మనం చేసిన తర్వాత ఆ చేసిన పనిని
భగవదర్పణ బుద్ధితోనే చేయాలి. అది చేస్తేనే అది అప్పుడు భక్తి యోగం అవుతుంది. ఇది ఈ మూడిటికి కనెక్షన్ ఇలా పెట్టి ఇందులో ఆత్మానాత్మ విచారం చెప్పారు, నిష్కామ కర్మయోగం చెప్పారు, జ్ఞానయోగం, భక్తి యోగం చెప్పి తర్వాత చివరికి స్థిత ప్రజ్ఞుడి లక్షణాలు 18 శ్లోకాల్లో చెప్పారు. చెప్పి స్వధర్మం గొప్పది అని చెప్పారు. తర్వాత శోకమోహాలకి ఔషధం జ్ఞానం కాబట్టి జ్ఞానాన్ని ఆర్జించడం అత్యవసరం అంటూ చెప్పారు. ఇది సాంఖ్యయోగం ఇక్కడితో సమాప్తం. ఓం శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఇక మనం నెక్స్ట్ క్లాస్లో 3వ అధ్యాయం కర్మయోగం చెప్తాం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ రామచంద్రనే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ముందుగా లాస్ట్ టైం నేను అడిగిన ప్రశ్నకి సమాధానం రాసిన వాళ్ళ గురించి చెప్పుకుని తర్వాత మనం ముందరికి వెళ్దాం. బాంబే భగవద్గీత గ్రూప్లో పద్మావతి గారు రాశారు, హనుమంతుడి మాట తీరు, హనుమంతుడి మాటలో ఉన్న స్పష్టత చూసి మన శ్రీరామచంద్రుడు ఆయన్ని గుర్తించాడు అంటూ దాని గురించి ఆవిడ వివరించారు. ఇంకా రామామృతం వైజాగ్ గ్రూప్లో మొట్టమొదట శుభామంతెన రాశారు. ఆంజనేయ స్వామి వేదాంగాలు అభ్యసించిన తీరు గురించి, తర్వాత ఆయన దాన్ని రాముడు ఎలా గుర్తించాడు ఒక్కొక్కటి అంటూ ఆవిడ చాలా అద్భుతంగా వివరించారు. తర్వాత ఆంజనేయుడు స్తోత్రీయుడుగా ధర్మనిష్ఠుడుగా ఉంటూ తన ఆచార్యత్వం ఎట్లా నిరూపించుకున్నాడు అనేది సౌదాహరణగా వివరించారు. ఆచార్యుడికి ఉండవలసిన అనేక లక్షణాల్లో కేవలం 2 ఇక్కడ చూపించాం మనం. ఇంకా తర్వాత మిగతా లక్షణాలన్నీ ఒకటి వస్తాయి. అందులో మొట్టమొదటిది స్తోత్రీయంగా ఉండడం, 2 ధర్మనిష్ఠత. ఆ రెండింటి గురించి మనం మొన్న చెప్పుకున్నాం, దాన్ని వివరించారు. తర్వాత హనుమంతుడికి లభించిన అనేక వరాలు ఒక్కొక్కటి అన్ని ఆవిడ శుభమంతన రాశారు. తర్వాత శుభ ఆవిడ వైజాగ్ ఇంకొక రాశారు. ఆవిడ ఇది శివకేశవుల సమాగమం అని చెప్పారు. ఎందుకంటే ఆయనకు ఆంజనేయ స్వామికి ఉండే ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఎదిగిన కొలది ఒదిగే లక్షణం అంటూ రాశారు ఆవిడ. స్వప్రయోజనం లేనివాడు,
తర్వాత ఆయనకుండే 2 గొప్ప గుణాలు, ఒకటి అర్పణ, 2 శరణాగతి. తర్వాత రాసింది జానకీదేవి గారు రాశారు. ఆవిడేం రాశారంటే ఈయనది శివుని అంశ, ఆయనది నిస్వార్థ భక్తి అని ఆంజనేయ స్వామి గురించి రాశారు. తర్వాత రమా గారు రాశారు, ఇది ప్రభువు, ఒక సేవకుడు ఒక ప్రభువు కలిసిన గొప్ప సమయం, ఒక శివస్వరూపం వచ్చి నారాయణుడి ఎదురుకుండా నిలిచింది అంటూ ఆ సమయాన్ని అద్భుతంగా వర్ణించారు. ఇక లక్ష్మి గారు రాశారు, సకల వేదాలు చదివిన హనుమను శ్రీరామచంద్రుడు ప్రశంసించాడు, ఆయన మాట్లాడిన తీరు నన్ను అంటే ఆంజనేయ స్వామి మాట్లాడిన తీరు రాముణ్ణి ఆకట్టుకుంది. తర్వాత కలిదిండి సుభద్ర గారు రాశారు, హనుమత్ తత్వం 3 వాక్యాల్లో అద్భుతంగా రాశారు ఆవిడ. సేవ చేసేటప్పుడు ఆయన దాసుడు, ఆరాధనలో భక్తుడు, మాటలలో జ్ఞాని అంటూ రాశారు. సేవలో దాసుడు, ఆరాధనలో భక్తుడు, మాటలలో జ్ఞాని, అందుకని ఆయన అత్యుత్తముడు. అది చాలా చాలా బాగుందండి కలిదిండి సుభద్ర. ఎందుకంటే ఆంజనేయ స్వామి గురించి వర్ణన అనేది మనకెంత అద్భుతంగా అనిపిస్తుందో వాల్మీకి కూడా అనిపిస్తుంది. ఎప్పుడైనా వాల్మీకి చూడండి, ఆంజనేయ స్వామి మాట్లాడినప్పుడు ఒక విశేషణంతో చెప్తాడు ఆయన. ఎందుకంటే హనుమంతుడు చెప్పాడు అని చెప్పాడు, వాక్ చతురత ఉన్న హనుమంతుడు చెప్పాడు, వాంగ్మి అయిన హనుమంతుడు చెప్పాడు, అది అన్ని విధాలుగా ఆలోచిస్తున్న హనుమంతుడు చెప్పాడు అంటూ ఏదో ఒక విశేషణాన్ని పెట్టుకుని, అడ్జెక్టివ్ని పెట్టుకుని చెప్తాడు. ఎందుకంటే హనుమంతుడు మాట్లాడిన తీరు అంత అత్యద్భుతంగా ఉంటుంది. చాలా తక్కువ మాట్లాడతాడు. నేను ముందరే మీకు చెప్పాను, ఇలా అద్భుతంగా మాట్లాడిన వాళ్ళు మనకి 3 ఇందులో, 1 రాముడు, 2 సీత, 3 హనుమంతుడు. అద్భుతంగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడారంటే మనం అంత అండర్లైన్ చేసేసుకుని ఇంకొకసారి చదువుకోవాలి ఏంటి అలాగే రాముడి తత్వం తెలిసిన 3 స్త్రీలు ఉన్నారు మొత్తం రామాయణంలో. ఒక స్త్రీ గురించి మనం చదివాం, చెప్పుకున్నాం చాలాసార్లు, సుమిత్ర కదా. ఆవిడకి ముందరే తెలుసు, కన్నది కౌసల్య అయినా రాముడి తత్వం తెలిసింది సుమిత్ర. అందుకని అంత ధైర్యంగా తన కొడుకుని పంపించింది వెళ్ళు రాముడి సేవకి కదా. ఈరోజు మనం రాముడి తత్వం తెలిసిన ఇంకొక స్త్రీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం కిష్కింధ కాండలో ఉన్నాం. రాముడు, లక్ష్మణుడు ఆంజనేయ స్వామితో మాట్లాడాక వాళ్ళిద్దరిని తన భుజాల మీద కూర్చోబెట్టుకుని ఆంజనేయ స్వామి సుగ్రీవుడి దగ్గరికి, ఋష్యమూక పర్వతం దగ్గరికి తీసుకొచ్చాడు. కపి రూపంలో, వానర రూపంలో తీసుకొచ్చాడు. ఇంకా వాళ్ళ దగ్గర రూపం దాచడం ఆయనకి ఇష్టం లేదు. తీసుకొస్తున్న సమయంలో ఇంకా వీళ్ళు రాకముందరే ఈ లోపలే సుగ్రీవుడికి భయం వేసింది. అమ్మో ఈయన ఇంకా రాలేదు, ఏమైందో తెలియదని అక్కడి నుంచి పక్కన ఇంకొక చిన్న కొండలా ఉంటే దాని మీదకి దూకేశాడు. అది కూడా దీనికి సంబంధించి ఋష్యముఖ పర్వతానికి సంబంధించింది, అది వదిలి వెళ్ళాడు ఆయన. అక్కడి నుంచి పక్కకి దూకేశాడు. దూకితే ఈయనతో పాటు మిగతా వానరాలన్నీ వెళ్ళి దూరంగా కూర్చున్నారు. హనుమంతుడు రాముణ్ణి, లక్ష్మణుణ్ణి అక్కడ దింపాడు. ఋష్యముఖ పర్వతంలో చక్కగా ఒక చోట చెట్టు కింద దింపి మళ్ళా వానరం వేషం నుంచి మళ్ళా బ్రాహ్మణ వేషం, యతి వేషానికి వచ్చేసాడు. వచ్చి అప్పుడు పక్కనే ఉన్న కొంచెం దూరంలో ఉన్న సుగ్రీవుడిని చూడడానికి వెళ్ళాడు. మళ్ళా ఎందుకు వేషం మార్చుకున్నాడు అంటే, మళ్ళీ సుగ్రీవుడిని చూస్తే భయపడతాడు. సుగ్రీవ ఆజ్ఞ అంటారు. సుగ్రీవ ఆజ్ఞ గురించి మనం ఇంకా ముందర నేర్చుకోబోతున్నాం. సుగ్రీవుడు అంటే ఒక ఆజ్ఞ ఇస్తే పాటించాలి. ఆయన రాజు అలా దానికి చాలా ఆయన ఒక నియమంగా చెప్తాడు. ఆ చెప్పినప్పుడు ఏంటవుతుందంటే ఆయన ఏం చెప్పాడు, నువ్వు యతివేషంలో వెళ్ళు అని చెప్పాడు కదా. యతివేషంలో వెళ్ళాడు. మళ్ళీ రాముడు లక్ష్మణుడిని చూసి తన కపివేషాన్ని మార్చుకున్నాడు. కానీ మళ్ళీ ఆయన ముందర అలా కనపడకూడదు. కనపడితే ఎందుకు మళ్ళీ వేషం మార్చుకున్నావు, ఏమైంది అని ఆయన భయపడతాడేమోనని తర్వాత ఆయన కూడా మళ్ళా తన యతివేషంలోనే ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సుగ్రీవుడికి నమస్కారం చేసి ఆంజనేయ స్వామి చెప్పాడు, నేను రామలక్ష్మణులు తీసుకొచ్చాను, వాళ్ళు దశరథుడి కొడుకులు, చాలా గొప్పవాళ్ళు, అతి పరాక్రమవంతులు. ఆయన రాముడి భార్య అయిన సీతాదేవిని రాక్షసుడు హరించాడు, ఆవిడ వెతుకుతూ వచ్చారు. మన అదృష్టం ఏంటంటే మన స్నేహాన్ని వాళ్ళు కోరుతూ వచ్చారు. అంత గొప్ప పరాక్రమవంతులు, మన స్నేహం కోరడం అనేది మన అదృష్టం. అందుకని నువ్వు వచ్చి జాగ్రత్తగా వాళ్ళని పలకరించు, వాళ్ళని ఆహ్వానించు, వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడు అని తన ప్రభువుకు చెప్పాడు. చెప్పి సుగ్రీవుడిని తీసుకొచ్చాడు. సుగ్రీవుడు మెల్లగా అక్కడికి వచ్చాడు. రాముడిని లక్ష్మణుడిని చూసి వాళ్ళిద్దరికి నమస్కారం చేసి సంతోషించి, ముఖ్యంగా రాముడికి కరచానలను చేశాడు, అంటే షేక్ హ్యాండ్ లాంటిది ఇచ్చాడు. ఇచ్చి ఆయన దగ్గరికి పిలిచి వెంటనే ఆయన గాఢంగా ఆయన్ని కౌగులించుకున్నాడు సుగ్రీవుడిని. అప్పుడు అక్కడ ఉన్న ఒక చెట్టు కొమ్మని విరిచి అక్కడ వేసి తను కూర్చుంటూ రాముడిని కూడా అక్కడ కూర్చోమన్నాడు. కూర్చోమంటూ, అదే మనం చెప్పుకున్నాం, కూర్చోమంటూ పక్కనున్న లక్ష్మణుడిని వదిలేశాడు. అంటే ఆయన లక్ష్మణుడు నుంచునే ఉన్నాడు. ఇది
అతి సూక్ష్మ బుద్ధి అయినా హనుమంతుడు గ్రహించాడు. వెంటనే ఏం చేశాడు, పక్కనే ఉన్న చందనపు వృక్షం కొమ్మ తీసుకొచ్చాడు. ఏమిటి కొమ్మలు తీసుకొస్తారు, వీడు వానరులండి, వాళ్ళకి మనలాగా కూర్చోడానికి ఉండదు వాళ్ళు కదా. అందుకని తీసుకొచ్చి ఆ చందనపు వృక్షం ఆ కొమ్మ వేశాడు. అక్కడ లక్ష్మణుడిని కూర్చోబడినాడు. ఆయన కూడా కూర్చుంటే అప్పుడు సుగ్రీవుడు ఇక చెప్పడం మొదలెట్టాడు. చెప్పి హనుమంతుడు నాకు అన్ని విషయాలు చెప్పాడు. మీరు ఇంత గొప్పవాళ్ళు, మీరు చాలా పరాక్రమవంతులని చెప్పాడు, మీరు ఎంత బాధపడుతున్నారు అన్ని చెప్పాడే. ఎందుకంటే సుగ్రీవుడు రాముడి శక్తి చూడలేదు. ఇవన్నీ మీరు పాయింట్స్ అండర్లైన్ చేసుకోవాలి. చూడలేదని విన్నాడు హనుమంతుడి ద్వారా ఇప్పుడే. కాబట్టి మీరు ఇంత గొప్పవాళ్ళుట ఆయన చెప్పాడు. హనుమంతుడు చెప్పాడు, నీ భార్య నీ రామ ఇలా ఒక రావణాసురుడు ఒక హరించట, దానికోసం నువ్వు వెతుకుతున్నావు, నీకు ఎలాంటి భయం అవసరం లేదు, నేను నీకు సహాయం చేస్తాను తప్పకుండా. మా వానరులందరూ ఎక్కడున్నా వెతకగలరు. కానీ నేను ఒక చిన్న సమస్యలో ఇరుక్కున్నాను. నా భార్యని మా అన్నయ్య హరించాడు, నేను ఆ దుఃఖంలో ఉన్నాను. అందువల్ల నేను మాత్రం నీకు తప్పకుండా సహాయం చేస్తాను, ఈ రోజు నుంచి మన ఇద్దరం స్నేహితులం అని చెప్పాడు. వెంటనే హనుమంతుడు అక్కడ 2 కట్టెలు తీసి వాటికి నిప్పు రగల్చి అగ్నిని ఏర్పాటు చేస్తే వీళ్ళిద్దరూ అగ్ని సాక్షిగా ఇద్దరు స్నేహితులయ్యారు. అగ్ని సాక్షిగా ఏంటి అవడం, అగ్ని సాక్షిగా వివాహం ఉంటుంది కానీ స్నేహం ఏంటి అంటే ఆ రోజుల్లో అది ఒక ఆచారం. ఒకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజుల్లో త్రేతాయుగంలో జరిగిన కథ ఇది. త్రేతాయుగంది మనం మన యుగంతో ముడి పెట్టకూడదు కదా. ఇక్కడ ఆచారాలు చదివి అర్థం చేసుకోవడానికి తర్వాత వాళ్ళు వానరులు నరులు అలా కలుస్తున్నారు. కాబట్టి ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఆచారాల్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతిదీ మన దాంతో మనం ముడేసి ఇలా ఎందుకైంది అలా ఎందుకైంది అని అడగకూడదు. అది వాళ్ళది ఆచారాలు అని ఆ విధంగా చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడే చెప్పాను నేను మీకు, ముగ్గురికి ఎడమ కన్ను ఎదిరింది. ఎవరెవరికి? సీతాదేవికి ఎడమ కన్ను ఎదిరింది. ఆడవాళ్ళకి ఎడమ కన్ను ఎదిరితే మంచిది, శుభం జరుగుతుంది. మగవాళ్ళకి ఎడమ కన్ను ఎదిరితే మంచిది కాదు, అశుభం అని. సీతాదేవికి ఎడమ కన్ను ఎదిరింది. ఇంకో ఇద్దరికి కూడా ఎడమ కన్ను ఎదిరింది అదే సమయంలో. ఎవరికి? రావణుడికి ఎదిరింది, వాలికి కూడా అదిరింది. వాళ్ళ ఇద్దరికి కూడా, అంటే వాళ్ళిద్దరికి చెడు జరగబోతోంది, ఇది ఆరంభం అని గుర్తు. ఈ విధంగా అయ్యింది అంటూ అక్కడికి మనం చెప్పుకున్నాం. చెప్తూ అప్పుడు అన్నాడు, ఏమన్నాడంటే ముందర సుగ్రీవుడు చెప్తూ, రామ ఇది నేను నీకు అంతా చెప్పబోయే ముందర నువ్వు అంటే నీ కథ అంతా నువ్వు చెప్పు నీ వైపు నుంచి అని అడిగాడు. మనం అంతకు ముందర చెప్పుకున్నాం ఊరికి దుందుబి ఇవన్నీ కథలన్నీ. కానీ రాముడికి తెలియవు ఇవన్నీ కదా. రాముడు ఎందుకు అసలు అన్నదమ్ములు పొట్లాడుకోవడం ఏంటి, నువ్వు మీ అన్నయ్య అసలు ఏమైందో చెప్పు నీ వైపు నుంచి అని అడిగాడు. ఆయనకి ఆశ్చర్యం, వాళ్ళందరూ నలుగురు ఎట్లా కలిసి ఉంటారు, అన్నదమ్ములు పోట్లాటలు ఏమిటి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయా అనేది అత్యంత ఆశ్చర్యంగా ఉంటుంది రాముడికి లక్ష్మణుడికి. అడిగితే అది చెప్పబోయే ముందు రామా నీకు ఒక విషయం చెప్పాలి. కొన్ని రోజుల క్రితం మేము ఇద్దరం ఇక్కడ అందరం మెయిన్ 5గురం, అంటే ఆయనకి 4 మంత్రులు ఇక్కడ కూర్చుని ఉంటే ఎవరో ఆకాశంలో ఒక స్త్రీని బలవంతంగా తీసుకెళ్తూ ఉంటే ఆవిడ పెనుగులాడుతూ రామ లక్ష్మణ అంటూ అరుస్తోంది. ఆవిడ కానీ సీత కాదు కదా అన్నాడు. వెంటనే రాముడు అవునా, ఎప్పుడు చూశారు, ఎవరు తీసుకెళ్లారు అంటే మాకు సరిగ్గా కనపడలేదు, ఆకాశంలో పట్టుకెళ్ళటం మేము చూసాం, ఎందుకంటే మా కళ్ళు తీక్షణంగా దూరం నుంచి చూడగలవు, ఒక స్త్రీని పట్టుకెళ్ళడం గమనించాము, ఆవిడ కూడా మమ్మల్ని చూసి వెంటనే తన చీర కొంగుని చింపి అందులో కొన్ని ఆభరణాలు వేసి ముడేసి కింద పడేసింది మాకు అందేలాగా. అది అక్కడంతా పచ్చిగా ఉంది, పచ్చిగా అంటే గడ్డి బాగా మొలిచింది, అక్కడ పడ్డాయి ఆభరణాలు, ఏవి చెక్కు చెదరలేదు, నేను తీసి వాటిని దాచిపెట్టాను, ఒకసారి నేను చూపిస్తాను గుర్తుపడతావా అని అడిగాడు. వెంటనే తప్పకుండా చూపించు అంటే గబగబా ఆయన గుహలోకి వెళ్ళి ఆ గుహలో జాగ్రత్తగా దాచిన ఆ మూట తీసుకొచ్చి చూపించాడు. ఎప్పుడైతే చీర చెరుగును చూశాడో రాముడు గుర్తుపెట్టేశాడు. సీతాదేవి ఎంత ఆయన బాధపడుతున్నాడు, అయ్యో సీతాదేవి ఎక్కడిదో తెలియదు, తినేసారేమో రాక్షసులని కూడా ఆయనకు అనుమానం. ఆ చీర చెరుగును చూడగానే ఆయన గుర్తుపట్టాడు. వెంటనే ఆ విప్పగానే అందులో అమ్మవారి ఆ నగలన్నీ కనిపించేసరికి ఆయనకి దుఃఖం పెళ్ళుబుక్కింది, కళ్ళ నిండా వచ్చి అవి ఆయనకి కనిపించి చూడండి, మనకి బాగా కళ్ళ నీళ్ళు ఉంటే మనకు సరిగా కనపడవేవి. ఇదివరకు శబరి గురించి కూడా మనం చెప్పుకున్నాం. శబరి అసలే వృద్ధురాలైపోయింది, ఆవిడ కళ్ళ నీళ్లు నిండాయి రాముడిని చూస్తే, రాముడు దగ్గరికి వస్తే కూడా స్పష్టంగా కనిపించక ఇలా తడుముకుంది అని. అలాగే ఆయన కూడా తడుముకుంటున్నాడు ఆ ఆభరణాలు. వెంటనే పక్కన లక్ష్మణుడిని పిలిచి అన్నాడు, నాయన ఆభరణాలు కనిపిస్తున్నాయి, నాకు తెలుస్తోంది, కానీ నేను సరిగా గుర్తుపట్టట్లేదయ్యా, నువ్వు చూసి చెప్పవా ఇది వదిన అవునో కాదో అని. వెంటనే ఆయన కంఠాభరణం, వడ్డాణం, తర్వాత ఈ చేతులకు పెట్టుకునేవి అవన్నీ చూశాడు. చూసి చివరికి ఆయన ఆవిడ కాళ్ళకు పెట్టుకునే ఆ మంజీరాలు చూశాడు. చూసి అప్పుడు లక్ష్మణుడు అన్నాడు,
నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే. నాకు కేయూరాలు కుండలాలు వీటి గురించి పెద్ద తెలియదు. త్వభిజానామి నిత్యం నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. అంటే నేను ఆవిడ కాళ్ళకు నమస్కరించేటప్పుడు మాత్రం ఆ కాళ్ళకున్న మంజీరాలు తళతళ మెరుస్తూ ఉండేవి. నేను కాళ్ళకు దండం పెట్టేటప్పుడు ఇలా కళ్ళెత్తి మా అమ్మను గుర్తు తెచ్చుకుంటూ నాకు సీతాదేవే అమ్మ అంటూ నమస్కారం చేసేవాడిని. రోజు చేస్తే అలా మెరుస్తూ అవి నన్ను దీవిస్తున్నట్టుగా ఉండేది నాకు. అందుకని అది నాకు బాగా గుర్తు. ఇవి అమ్మవే, ఇవి వదినవే అన్నాడు. ఇక్కడ మనం ఆశ్చర్యపోతాం. ఆయన చూడట్లేదా రోజు ఇలా చూసి మాట్లాడతాడుగా తలెత్తి వదినతో. వదిన చెవులకి ఏముంది? ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా వెంకటేశ్వర స్వామి దర్శనం గురించి చెప్పుకోలేదండి. చూస్తాము, అవన్నీ చూడలేదా? మనం కూడా చూసాము అందరిలాగే, కానీ మనకు కనపడలేదు. మన దృష్టి ఎంతసేపు ఆయన పాదాల మీద, ఆయన అభయహస్తం మీదే ఉంది. కానీ ఆయనకున్న ఆభరణం వజ్ర కిరీటం మీద మనకి లేదే. అలాగే లక్ష్మణుడు కూడా చూశాడు, కానీ వాటి మీద దృష్టి వెళ్ళలేదు. ఇవంటే రోజు చూస్తున్నాడు, అక్కడ దండం పెట్టుకుంటూ ప్రత్యేకమైన దృష్టి ఉంది కాబట్టి అక్కడ అవి కనిపించాయి అంటూ. అది లక్ష్మణుడికి అమ్మవ అంటే వదిన అంటే ఉన్న ఆ తల్లి లాంటి ప్రేమ అవన్నీ మనకి ఈ శ్లోకంలో కనిపించి అదొక పెద్ద చాలా గొప్ప శ్లోకం రామాయణంలో. ఇది కూడా నేను మీకు పంపిస్తాను అర్థంతో పాటు. ఇది తప్పనిసరిగా మీరు రామాయణంలో రాసుకోండి, ఎందుకంటే అది లక్ష్మణుడి ఆయన శీలానికి గొప్ప గుర్తు. అలాగా పాదాలని చూసి నమస్కారం, అవి నాకు గుర్తు లేవు, నేను గుర్తుపట్టలేను, కేవలం మంజీరాలే గుర్తుపడతాను అని చెప్తున్నాడు. కాబట్టి ఇది లక్ష్మణుడికి సంబంధించిన గొప్ప శ్లోకం. తర్వాత అది చూడగానే రాముడు చాలా బాధపడ్డాడు. ఒక్కసారి అన్ని గుర్తొచ్చాయి, చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు ఇంకా వెంటనే అన్ని రకరకాల వివరాలన్నీ అడిగాడు. ఆ రాక్షసుడు ఎటువైపు తీసుకెళ్లాడు, వాడి గురించి వివరాలు చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళి వాడిని సంహరిస్తాను, ఇవన్నీ అడిగాడు. ఇప్పుడు సుగ్రీవుడు చెప్పాడు, నేను ఎక్కడుందో అతని నివాస స్థానం వెతకడానికి ప్రయత్నిస్తాను. నాకు తెలుసు రామ, భార్య వియోగం అంటే ఎలాంటిదో, ఎంత బాధాకరమో నాకు తెలుసు. నువ్వు దుఃఖించకు, నేను స్నేహభారంతో నీకు చెప్తున్నాను, ధైర్యంగా ఉండు, అందుకని నువ్వు బాధపడకు అని చెప్పాడు. అని వాళ్ళిద్దరూ వాళ్ళ కష్ట సుఖాలు ఇద్దరు మిత్రులుగా చెప్పుకుని ఇంకా రాముడు అన్నాడు, నువ్వు బాధపడకు సుగ్రీవా, ఇంక నుంచి నీ కష్ట సుఖాలే నా కష్ట సుఖాలు, నా మంచి చెడ్డలే నీ మంచి చెడ్డలు, కాబట్టి నా సంపదలు నా సేవకులు అందరూ నీ వాళ్లే అని సుగ్రీవుడు అన్నాడు. అని ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు ధైర్యవచనాలు చెప్పుకున్నారు. ఇది అదే చెప్పాడు కబంధుడు, నువ్వు స్నేహం చేస్తే నీలాంటి కష్టం ఉన్నవాడితోనే స్నేహం చేయాలి. అప్పుడు మీ ఇద్దరు ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు చెప్పుకుని ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటారు. కాబట్టి నువ్వు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు, అతను ధర్మాత్ముడు అని చెప్పాడు. ఎందుకు రాముడు వచ్చి సుగ్రీవుడితోనే స్నేహం చేశాడు, వాలితో చేయొచ్చు కదా. వాలి ఎప్పుడో రావణాసురుడిని ఓడించాడు, ఒక్క నిమిషంలో సీతాదేవిని తెచ్చేవాడు. ఈ విషయం వాలి అడుగుతాడు. వాలి అధర్మాత్ముడు, తమ్ముడి భార్యని చెరపట్టాడు, కాబట్టి రాముడు ఒక రాజుగా శిక్షిస్తాడు అతన్ని. అధర్మపరుణ్ణి రాముడు సహించడు. ఇక్కడ సుగ్రీవుడు ధర్మాత్ముడు. ఎందుకలా తెలిసిపోయింది ధర్మాత్ముడని? చెప్పాడు కబంధుడు, ఋష్యముఖ పర్వతం ఎక్కాడంటే ఆయన ధర్మాత్ముడే. అధర్మ పరులు ఎవరైనా ఋష్యముఖ పర్వతం ఎక్కితే వెంటనే వాళ్ళు మరణిస్తారు అని కూడా చెప్పాడు కదా. ఇవన్నీ గుర్తున్నాయి రాముడికి. అందువల్ల ధర్మాత్ముడు కాబట్టి సుగ్రీవుడితో స్నేహం చేశాడు. కాబట్టి అనేక ధైర్యవచనాలు చెప్పాడు రాముడు. నువ్వు భయపడకు, నా దగ్గర ఉన్న బాణాలు మామూలు బాణాలు కాదు, చాలా పదునైనవి, వాటితో నేను చంపేస్తాను. నీ అన్నని చంపి నేను సుఖంగా నీ భార్య నీకు అప్పచెప్తాను అని వెంటనే అప్పుడు వాటి తన శక్తి గురించి రాముడు అలా చెప్పడాన్ని, అంతవాత నేను కాపాడుతానని అభయం ఇచ్చాడు. నీ కష్టాలని నేను తొలగిస్తానని వాగ్దానం చేశాడు. చేసి అప్పుడు ఎందుకు నీకు నీ అన్నయ్యకి కలహం వచ్చిందంటే అప్పుడు మొదలెట్టాడు. అంటే ఇదంతా మనం మొదట ఊరికే పైకి కథలా మనం సుగ్రీవుడి వైపు నుంచి వింటున్నాం. చెప్పి ముందర మాయావి, అసలు మాయావి అనేవాడు రానంత వరకు నిజంగా వాలి సుగ్రీవులు చాలా ఆదర్శ సోదరులాగానే ఉన్నారండి. వాళ్ళ అన్నకి ఇద్దరు వాలి సుగ్రీవులు ఇద్దరు పుట్టారని నేను చెప్పాను ఆ కథ అంతా మీకు. చెప్తే వాలి సుగ్రీవులు, వాలి పెద్దవాడు, చాలా బలవంతుడు, అందుకని తండ్రికి చాలా తండ్రి ముందరే అనుకున్నాడు, ఓహో నా ఎలాగో పెద్దవాడు కాబట్టి వీడినే రాజు చేయాలి అని రాజు చేశారు. అండ్ మనం నిజంగా చూడండి, మీరు ఫ్యామిలీస్ లో ఇద్దరు అన్నదమ్ములు ఉండి అన్న చాలా పవర్ఫుల్ గా ఉంటే అతను డామినేట్ చేస్తూ ఉంటే తమ్ముడు ఎప్పుడు కొంచెం నెమ్మదిగానే భక్తిగానే భయంగానే ఉంటాడు. ఎందుకంటే అన్నయ్య ఒకటి
అన్నయ్య అంటే గౌరవం భక్తి ఉంటాయి రెండు. బలం చూస్తాడు చిన్నప్పటి నుంచి. అలాగే సుగ్రీవుడు చిన్నప్పటి నుంచి వాలి బలం చూస్తూ పెరిగాడు. ఎలాంటి వాడు, ఎంత ఆవేశం వాలికి, ఎంత కోపం అన్నీ తెలుసు, ఎంత వేగం అవన్నీ తెలుసు. చెప్తూ అవన్నీ చెప్పుకొచ్చాడు. అసలు నీకు మా అన్నయ్య గురించి ముందర నీకు చెప్పాలి ఎలాంటి వాడు, ఎందుకంటే ఏవి చెప్పకుండా యుద్ధానికి తీసుకెళ్ళడం తప్పు కదా. రేపు పొద్దున యుద్ధం అవుతుంది రాముడికి అతను వాలికి అనుకో, అప్పుడు అయినప్పుడు అప్పుడు రాముడు అనొచ్చు, అమ్మో నీ అన్నయ్య గురించి నాకు సరిగా చెప్పలేదు నువ్వు, ఇలాంటి బలవంతుడు అని. అందుకని ముందర చెప్పాలి అని ఆయన మొదలెడుతున్నాడు. వాలి మొట్టమొదట నిద్ర లేచిన తర్వాత సంధ్యావందనం చేసుకుంటాడు. ఎలా చేసుకుంటాడు సంధ్యావందనం అంటే, సంధ్యావందనం చేసుకునే వాళ్ళు ఎప్పుడు మామూలుగా మనం గమనిస్తే నిశ్శబ్దంగా ఉన్న చోటు అక్కడైనా ఒక దేవుడి గదిలోకి వెళ్ళి చేసుకుంటారు. తర్వాత 4 వైపులా నమస్కరించుకుని ఆకాశానికి తర్వాత భూమికి కూడా నమస్కరించుకుని వాళ్ళ ప్రక్రియ ఉంటుంది. ఈయన అలా కాదు, 4 వైపులా నమస్కరించాలి అంటే ఉన్న చోటు నుంచి కాదు, వెంటనే వెళ్ళి ఏం చేసేవాట, ముందర తూర్పు వైపున ఉన్న సముద్రం వైపు వెళ్ళేవాడు. ఒక గెంతులో ఎక్కడున్నాడో అక్కడి నుంచి ఒక్క గెంతు వేసేసరికి తూర్పున ఉన్న సముద్రానికి వెళ్ళేవాడు. వెళ్ళి అక్కడ నీళ్లు తీసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేవాడు. వెంటనే పశ్చిమానికి అక్కడి నుంచి ఇంకొక గెంతులో వెళ్ళేవాడు. అక్కడ మళ్ళా అక్కడ సముద్రంలో నీళ్లు తీసి సూర్యుడికి అర్ఘ్యం. అక్కడి నుంచి మళ్ళా ఉత్తరానికి, అక్కడి నుంచి దక్షిణానికి, ఇలా 4 గెంతుల్లో 4 వైపులా, అంటే తను ఉన్న స్థలంలో ఎక్కడెక్కడ సముద్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి అర్ఘ్యం ఇచ్చి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ మిగతా పూజ అంటే 10 నిమిషాలు ఇవన్నీ పూర్తి చేసేవాడు. అంటే ఎంత బలం, ఎంత వేగం, ఒక్క వేగం ఇక్కడి నుంచి అక్కడికి గెంతాలంటే అసలు ఏమిటండి అర్థం కదా, అంత వేగం ఉంది మా అన్నయ్యకి అని చెప్పేవాడు. ఇది వేగానికి సంబంధించిన కథ చెప్పాడు. చెప్పి ఇక బలం గురించి చెప్పాడు. అందుకే ఆయన అంటే అంత గౌరవం, అంత భయం కూడా ఆయనకి. తర్వాత మాయవే అనేవాడు వచ్చాడు, యుద్ధానికి పిలిచాడు. ఆ తర్వాత వాణ్ణి చంపేశాడు. తర్వాత దుందుభి వచ్చాడు. వాడిని చంపేసిన తర్వాత ఏం చేశాడు, ఈ మాయావిని చంపేసిన తర్వాత ఆ కళేబరాన్ని ఇలా 2 చేతులతో ఇలా చుట్టి గట్టిగా ఇలా విసిరి కొట్టాడు. కొడితే అది వెళ్ళి అక్కడ మతంగముని ఆశ్రమం దగ్గర పడితే ఆ రక్తపు చిందులు పడేసరికి ఆయన శాపం పెట్టాడు. ఎప్పుడైనా సరే ఋష్యముఖ పర్వతం మీది కనుక ప్రవేశిస్తే వీడి తల 1000 చెక్కలు అవుతుంది, అందుకని ఋష్యముఖ పర్వతానికి రాడు, అందుకే ఇక్కడ ఉన్నాను నేను అని చెప్పాడు. అది అతని బలము, అతని వేగము గురించి. తర్వాత అతను వాడు ఈ దుందుభి అనే రాక్షసుడు వచ్చాడు. వచ్చి కవ్వించాడు, నువ్వు రారా నాతో యుద్ధం చేయి అంటే, వాలి నువ్వు వద్దు నువ్వు వెళ్ళిపోను చచ్చిపోతావు అంటే, లేదు నువ్వు నాతో రా యుద్ధం చేయి అన్నాడు. అప్పుడు ఇద్దరు కలిసి యుద్ధం చేస్తూ వాళ్ళు గుహలోకి వెళ్ళిపోయారు. ఆ బిలంలోకి వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరం పాటు ఎదురు చూశాడండి సుగ్రీవుడు. అదే చెప్తాడు, అతని వైపు నుంచి కూడా మనం వినాలి కదా ఏం జరిగింది అనేది. సంవత్సరం పాటు నేను బయట ఎదురు చూసా. అసలు అతను సుగ్రీవుడు అంటాడు, నేను కూడా బిలంలోకి వస్తానని చెప్పాను, కానీ వాలికి నేనంటే ప్రేమ, అది కూడా చెప్తాడు. నువ్వు వద్దురా తమ్ముడు, నువ్వు రాక్కర్లేదు అంటే, లేదు అన్నయ్య నువ్వు ఒక్కడివి వెళ్ళడం ఇష్టం లేదు, నేను కూడా వస్తాను, నా మీద ఒట్టు, నా పాదాల మీద ఒట్టే, నువ్వు రావద్దు అని చెప్తాడు. అంటే ఎంత నిజంగా తమ్ముడు అంటే ప్రేమ ఉందిగా. చెప్పి నువ్వు ఇక్కడే ఉండి బయట అని లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు సంవత్సరం పాటు రాలేదు. తర్వాత ఆ రాక్షసుల అరుపులు వినిపించాయి, వాలి గొంతు వినపడలే. తర్వాత బయటికి రక్తం రావడం ప్రవహించడం వచ్చింది. అది చూసి భయపడిపోయాడు. ఓహో, ఇక్కడ నా అన్నయ్యని వీళ్ళు చంపేసి ఆవేశంలో అరుస్తున్నారు, ఒకవేళ కనుక నేను వీళ్ళని వదిలేస్తే వీళ్ళందరూ ఏం చేస్తారు, వాలిని చంపేసి బయటికి వచ్చి మా రాజ్యంలో వాళ్ళని కూడా చంపేస్తారు, ఇప్పుడు ప్రజలకందరికీ నష్టం అని ఇలా ఆలోచించాడండి సుగ్రీవుడు పాపం. అంతేగాని రాజ్యం కబళించాలనే ఉద్దేశం ఆయనకి ఏనాడూ లేదు. అందుకని ఏం చేశాడంటే, రాకుండా ఉండడానికి ఆ బెలం ద్వారం ఒక బండరాతితో మూసేస్తాడు. మూసి అక్కడే జలతర్పణాలు ఇచ్చేశాడు అన్నయ్యకి. వచ్చి విషయం చెప్పడు, ఇలా అన్నయ్య మరణించాడు అని ఏమి చెప్పడు, మామూలుగా ఉంటాడు. ఉండి అప్పుడు వాళ్ళందరూ గుచ్చి అడుగుతారు మంత్రులు, ఏమైంది నిజం చెప్పు, వాళ్ళు ఎందుకు రావట్లేదు, నీతో పాటు రావాలి కదా అని అడిగితే చివరికి చెప్పాడు. చెబితే అప్పుడు ఈయన్ని రాజు చేశారు. రాజు లేకపోతే మరి రాజ్యం నాశనం అయిపోతుంది. రాజు చేసి అంగదుడు ఇంకా చిన్నవాడు, వాలి కొడుకు అంగదుడు ఇంకా చిన్నవాడు కాబట్టి సుగ్రీవుణ్ణి రాజుగా చేశారు. చేసిన తర్వాత వానరులలో ఒక ఇది ఉంది, ఏంటంటే నియమం, అన్నదమ్ముల్లో ఎవరైనా సరే మరణిస్తే వాళ్ళ భార్యని వీళ్ళది ఇచ్చి మళ్ళా వివాహం చేస్తారు. దాన్ని దేవర న్యాయం అంటారు. దేవర న్యాయం. ఆ విధంగా అది ధర్మబద్ధమే, అది చెరబట్టడం కాదు. ఆయన మరణించాడు కాబట్టి ఆయన భార్య ఈయనకు భార్య అవుతుంది. అది వానరులలో న్యాయం సుమా, వీళ్ళలో. కాబట్టి వీళ్ళు నేనేం చెప్పాను మీకు, వీళ్ళు అటు కోతులు కాదు ఇటు మనుషులు కాదు, ఈ మధ్య వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు వేదాంగాలు చదువుకుంటారు, అన్ని అభ్యసిస్తారు, ధర్మాలన్నీ తెలిసిన వాళ్ళు వీళ్ళు. అదొక కొత్త జాతి, ఈ రావణ వధ కోసం పుట్టిన వాళ్ళు వీళ్ళు.
వీళ్ళలో ఉండే న్యాయం, వీళ్ళలో ఉండే ధర్మం అది. ఆ విధంగా ఈ వాలి భార్య అయిన తార అప్పుడు సుగ్రీవుడు చేపట్టాడు. ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడతోటి తన భార్య అయిన రోమతోటి ఇద్దరితో కలిసే ఉన్నాడు. అది తప్పు కాదు, ఎందుకంటే వాలి మరణించాడు అనుకున్నారు కాబట్టి. తర్వాత కొంతకాలానికి వాలి వచ్చాడు. వస్తూనే తన ముందర ఆ బండ మూసి ఉండడం చూశాడు. దాన్ని కాలుతో కొట్టి దాన్ని మొత్తం ముక్కలు చేసి వచ్చాడు. రాజ్యంలో సుగ్రీవుడు రాజుగా ఉన్నాడు. దాంతో అతనికి ఆలోచన ఎలా వస్తుంది, ఓహో నేను ఎలాగో రాను అనేసి వీడు బయట బండ మూత పెట్టేసి వచ్చేసి వీడు నా భార్యని చేపట్టి రాజ్యాన్ని ఏలుతున్నాడు, వీడి బుద్ధి మంచిది కాదు, అందుకని వీడిని నేను కొడతాననేసి వెంటనే అతని నానా హింసలు పెట్టాడు. వెంటనే సుగ్రీవుడు అతని కాళ్ళ మీద పడ్డాడు. అన్నయ్య నాకు తెలియదు, నీకేదో అపకారం జరిగింది, నువ్వు మరణించావు అనుకున్నాను, లేకపోతే నాకు రాజ్యం ఎందుకు, నేను ఎప్పుడు నీకు తమ్ముడినే, నేను ఎప్పుడు నీకు దాసుడినే, సేవకుడిని, నీ కిందనే నేను ఉంటాను, నాకు యువరాజు చాలు, నేను నాకు తెలియక చేశాను ఇదంతా, నువ్వే ఉండు అని అదే చేసిన ఒక్క తెలివి తక్కువ పని. అదే క్షమాపణ వేడినా అతను ఒప్పుకోలేదు. ఆవేశపరుడు వాలి అని చెప్తున్నా కదా, ఆవేశంలో అతన్ని తన్నేసి రాజ్య బహిష్కరణ చేశాడు. అసలు నువ్వు వెళ్ళిపోవాలి. వెళుతూ ఏం చేశాడు, నువ్వు ఒక్కడివే వెళ్ళు, నీ భార్యను నేను ఇంక నుంచి నీ భార్య నాతోనే ఉంటుందని రుమని బలవంతంగా చెరపట్టాడు. అది చాలా తప్పు. ఇప్పుడు అతను సుగ్రీవుడు మరణించినట్టయితే ఆవిడని ఇతను వివాహం చేసుకోవచ్చు. ఆయన బ్రతికుండగా ఆవిడకి ఇష్టం లేకుండా చెరపట్టడం అనేది అది ఒక భయంకరమైన విషయం, అది నేరం, అది ఘోరం. ఆ విధంగా చేశాడు కాబట్టి అతను శిక్షార్హుడయ్యాడు, అధర్మపరుడు అయ్యాడు. తర్వాత సుగ్రీవుని చంపించడానికి తన వాళ్ళని అనేక మందిని పంపించాడు. పంపిస్తే అప్పుడు ఎక్కడ చోటు లేక బాధపడుతున్న సమయంలో హనుమంతుడు గుర్తు చేస్తాడు. ఋష్యముఖ పర్వతం రాలేడు, ఆయనకి శాపం ఉంది కదా, మనం అక్కడ ఉండొచ్చు. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళి ఋష్యముఖ పర్వతం మీద ఉన్నారు. ఇదంతా చెప్పాడు. చెప్పేసి నిజంగా సుగ్రీవుడే కనుక అధర్మం చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు రాముడు నిజంగా స్నేహం చేస్తాడా, అప్పుడు ఋష్యముఖ పర్వతం ఉండనిస్తుందా, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి వెనక నుంచి. కాబట్టి ఇలాంటి వాలి, ఇలాంటి సుగ్రీవుడు. దీనికి పెద్దవాళ్ళు రకరకాల అర్థాలు చెప్తారండి. ఏంటంటే అసలు ఈ వాలి సుగ్రీవులు ఏంటి అనేసి ఒక తాత్విక రహస్యం ఉంది దీని వెనకాతల అంటారు. మనం తెలుసుకోవాలి చిన్న చిన్నవి. సుగ్రీవుడు అంటే జీవుడు, వాలి అంటే ప్రారబ్ధం, మనకున్న కర్మ, మన పాప ఫలం, అది మన వెంబడిస్తూనే ఉంటుంది, ఎక్కడున్నా మనల్ని వదలదు. అందుకని జీవుడు ప్రారబ్ధాన్ని తప్పించుకోలేడు కదా, మనం ఎక్కడ పారిపోయినా వస్తూనే ఉంటుంది. ఇది శాంతి ఉండదు మనకి దానివల్ల. కాబట్టి మనం దీని నుంచి విడిపడాలి అంటే ఏం చేయాలి, ఆయన ఏం చేశాడు, ఋష్యముఖ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఋష్యముఖము అంటే ఋషుల ముఖము, అంటే సత్సంగత్వం, అంటే మంచి వాళ్ళతో కలిసి ఉండడం, వాళ్ళ మాటలు వినడం, వాళ్ళతో ఉండడం, ఇది గనక చేస్తే అప్పుడు ఈ సత్పురుష సమాగమం మనల్ని రక్షిస్తుంది. ఎలాగా, అప్పుడు మన జీవులందరినీ కర్మబంధం నుంచి విముక్తి కలిగించేలా చేస్తుంది. వాళ్ళ మాటలు విని మనం మంచి పనులు చేసి, మంచి మాట్లాడి, మనం చేయాల్సిన ఇంకొక అలా చేసేసరికి మనమంతా ఆ ప్రారబ్ధ కర్మ నుంచి మనం తప్పించుకుంటాం. అలా అవడం వల్ల, ఈ సత్సంగత్వం వల్ల మనకి జరిగిందేంటి, ఇక్కడ సుగ్రీవుడికి రామ దర్శనం దొరికింది కదా. అక్కడికి ఆయనే రాముడే వెతుక్కుంటూ వచ్చాడు. మనకు కూడా దేవుడి దర్శనం అయ్యి, దేవుడు మన దగ్గరికి మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. ఇది అందుకని ఈ సత్పురుష సమాగమం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైనది అని చెప్పారు. ఇదొక పెద్దవాళ్ళు చెప్తారు, వాలి సుగ్రీవులు అంటే ఇది వెనక కథ. ఇక మనం మళ్ళా ఇందులోకి వద్దాం. సరే నేను చంపుతాను, నీకు భయం లేదు అని చెప్పిన తర్వాత వెంటనే బయలుదేరదాం అన్నాడు సుగ్రీవుడు అని రాముడు అన్నాడు. అంటే ఇక్కడ సుగ్రీవుడు మనలాంటి వాడే, భగవంతుడంతటి వాడు వచ్చి నేను నీకు సహాయం చేస్తా. అతనికి భగవంతుడు అని తెలియదు అనుకోండి. ఒక రాజుగారి కొడుకు బలవంతుడు వచ్చాడు. ఆయన సందేహాలు ఆయనకున్నాయి. ఎందుకంటే రాముడి బలం ఆయన చూడలేదు, కేవలం విన్నాడు హనుమంతుడి ద్వారా. కానీ తన అన్న బలాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాడు అని చెప్పాను. ఆ బలం, ఆ వేగం, ఆ ఆవేశాన్ని ఆయనకి తెలుసు. అందుకని వెంటనే అన్నాడు, రామా నాకు తెలుసు నువ్వు ఏవైనా చేస్తావు, నువ్వు చాలా బలవంతుడు, మళ్ళీ చాలా తెలివిగా మాట్లాడతాడు. అందుకని నాకు ఒక అనుమానం ఉంది, చిన్న అనుమానం, నివృత్తి చెయ్యి అని అడిగాడు. రాముడు నవ్వి చెప్పు అన్నాడు. రాముడు దేవుడండి, ఆయన వీళ్ళందరి అనుమానాలు నివృత్తి చేయాలా, మనము అలాగే చేస్తాం కదండి. మనకేదో కోరిక ఉంటుంది, మన పిల్లలు ఏదో ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచి మార్కులు రావాలండి, దేవా మా పిల్లలు ఆ ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచి మార్కులు రావాలి, ఏదో అది మనం దేవుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం, అది తీర్చేస్తాడు. అయిన తర్వాత పిల్లలు మళ్ళీ కాలేజీలో అడ్మిషన్, నెక్స్ట్ కాలేజీలో అడ్మిషన్
మళ్ళీ స్వామి నాకు మా పిల్లలకి మంచి కాలేజ్లో అడ్మిషన్ రావు. వచ్చిందా సరే సరే, రాకపోతే అది చూసారా నేను ఎంత దేవుడిని ప్రార్థించాను, దేవుడు నాకేం చేయట్లేదు, వెంటనే దేవుడిని మనం నిందించేస్తాం కదా. మనకి ఎన్ని అనుమానాలు ఉంటే ఎన్ని తీరుస్తూనే ఉంటాడు, కోరికలు ఎన్ని తీరుస్తున్నాడో పుట్టినప్పటి నుంచి, అయినా మనకి శాంతి ఉండదు, ఇంకా కోరుతూనే ఉంటాం, ఇంకా ఇంకా కావాలి, ఇంకా అనుమానమే, ఏమిడో అసలు దేవుడు ఉన్నాడా లేడా, లేకపోతే ఇన్ని చేస్తే నాకు ఎందుకు తీర్చట్లేదు, ఇలాంటి డౌట్లు కూడా వస్తాయి. అలాగే సుగ్రీవుడికి కూడా మనలాంటి వాడే కాబట్టి చిన్న అనుమానం. ఇంకొకటి, ఇంత రామచంద్రుడు వచ్చినా తన స్నేహాన్ని కోరుతూ తనంతట తానే వచ్చినా ఏమో తెలీదు మా అన్నయ్య ఇంత బలవంతుడు అని చెప్పాడు. మా అన్నయ్యకున్న బలాన్ని ఒక్కసారి నీకు చెప్తాను రామ అంటే, సరే రాముడు లక్ష్మణుడు నవ్వారు. సరే చెప్పిపోయాడు. ఇదిగో ఇక్కడ పడింది చూసావా, ఇది ఈ శరీరం రాక్షసుడి శరీరం, దీన్ని చంపి ఇలా 2 చేతులతో పట్టి అక్కడెక్కడి నుంచో కిష్కింద నుంచి విసిరేస్తే ఇక్కడికి వచ్చి పడింది, ఇంకా శరీరం ఇక్కడే పడింది చూడు. ఇంత దూరం పడేశాడు, ఒక యోజన దూరం అంటే 80 మైళ్ళు ఇంత దూరంలో పడేశాడు. కాబట్టి ఈ దుందుబిని వధించి పడేశాడు, నువ్వు కూడా చేయగలవా, ఇలా చేయగలవా అని అడిగాడు. వెంటనే రాముడు నవ్వి అక్కడ వరకు వెళ్ళి ఆ శరీరాన్ని చూశాడు. అక్కడ పడుంది పెద్దది, తన కాలి బొటన వేలితో ఇలా ఇలా అన్నాడు, అంతే. కాలి బొటన వేలు గోరు చివరతో ఇలా అన్నాడు. అనేసరికి ఆ శరీరం అక్కడి నుంచి వెళ్ళి ఒక 10 యోజనాల దూరంలో పడింది. 10 యోజనాలు, ఆయన కొడితే 1 యోజనంలో పడింది వాలి, ఈయన కొడితే రాముడు కొడితే 10 యోజనాల దూరంలో పడింది. వెంటనే సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. మళ్ళా సందేహం. రాముడు అన్నాడు, ఏంటి ఈసారి సందేహం ఏంటి అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు మా వాలి కొట్టినప్పుడు దానికి రక్తము మాంసము ఇవన్నీ ఉన్నాయి కదా, అది ఆర్ద్రంగా ఉంది శరీరం కదా, అప్పుడు ఇంకా చంపాడు, అప్పుడే చంపాడు కాబట్టి ఇంకా రక్తం మాంసం అన్ని ఉన్నాయి. ఇప్పుడు అది ఎండిపోయింది, ఉత్త అస్థి పంజరమేగా, అందుకని నువ్వు కొట్టావేమో 10. అది చూసారా, నమ్మకం లేదు, ఇంకా కుదరట్లా అంటే ఏంటి, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలంటే భయం అయింది. సరే నీకు ఇంకా ఏం కావాలో చెప్పు అన్నాడు రాముడు. లక్ష్మణుడు అలా చూస్తున్నాడు, తన అన్న అలా అంటుంటే ఆయన కోపం రాదా, అసలే ఆ లక్ష్మణుడు కదా. అప్పుడు మళ్ళా అన్నాడు, ఇక్కడ చూడు ఒక 7 మద్ది చెట్లు ఉన్నాయి కదా, చూడు ఇలా కనిపిస్తున్నాయి 7. ఇందులో మధ్యలో ఆడుకుంటూ అంటే ఈ శాపం కంటే ముందర, ఈ ఋషిముఖ పర్వతం శాపం కంటే ముందర వాలి సుగ్రీవులు కలిసి తిరుగుతూ ఉండేవారు కదా. వాలి వచ్చి ఎప్పుడైనా సరే ఆ చెట్టు చాలా ఇంత పెద్ద కాండంతో ఉండి దానికి ఎప్పుడు చాలా ఆకాశం అంటుతూ ఉండేవి, ఆ చెట్లన్నీ అలాగే ఉంటాయి. తర్వాత దాటికి ఎప్పుడు ఆకుపచ్చగా అని ఆ తర్వాత ఆకులు, దాని నిండా పువ్వులు అవన్నీ ఉంటాయి. కానీ వాలి వచ్చి కాండాన్ని పట్టుకుని ఇలా ఇలా గట్టిగా ఊపితే ఒక్క ఆకు కూడా లేకుండా అన్ని నేల మీద రాలిపోయేవి. అంటే అంత బలంగా ఊపేవట, ఒక్క పువ్వు కానీ ఆకు కానీ ఏమి లేకుండా మోడులా ఉండేది చెట్టు, అలా తయారయ్యేదిట, అలా ఊపేవట చెట్టు, అంత బలం వాడికి. కాబట్టి అది నాకు అనుమానం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. అది నువ్వు బాణం వేసినా ఆ వేగానికి, అతని వేగానికి అంత దూరం వెళ్ళగలదా నీ బాణం అని నాకు అనుమానంగా ఉంది. ఇప్పుడు సరే నీకు ఇదా అనుమానం, నేను బాణం వేసి చూపిస్తాను అనేసి రాముడు వెంటనే తన బాణం వేసి చూపించాడు. అది ఏంటి, నీకు ఏంటి కావాలి అంటే ఒక్క మద్ది చెట్టుని కొట్టినా చాలు నీ బాణం అని చెప్పాడు సుగ్రీవుడు. రామా, నీ బాణం వచ్చి ఒక్క మద్ది చెట్టుని నాశనం చేసినా నీకు బలం ఎక్కువగా ఉందని నమ్ముతాను అన్నాడు. రాముడు నవ్వి వెంటనే తన బాణం తీసి వేశాడు. వేసేసరికి అది ఆ మద్ది చెట్లు ఇలా వరుసగా, ఒక్క వరుసలో ఏమి లేవండి, అటు ఇటుగానే ఉంటాయి. మనకి కొన్ని సినిమాల్లో కొన్ని బొమ్మల్లో వరుస అని చూపిస్తారు, కానీ అలా ఏమీ రాయలేదు వాల్మీకి, అలా ఇలా ఇలా ఉన్నాయని రాశాడు. ఆ 7 మద్ది చెట్లని దూసుకుని 7 పడిపోయేలా చేసి అక్కడి నుంచి ఎదురుకుండా ఉన్న ఒక కొండలోకి దూసుకెళ్ళి ఆ కొండ గుహలోంచి పాతాళంలోకి వెళ్ళి పాతాళాన్ని టచ్ చేసి మళ్ళీ పైకి వచ్చి అక్కడి నుంచి వెనక్కి వచ్చి రాముడి ఇక్కడ ఆయన బాణాలు పెట్టుకుంటారు, అందులో వచ్చి కూర్చుంది. ఇదంతా నేను చెప్పినంతసేపు కాదు, ఇదంతా జరిగింది ఒక పావు సెకండ్లో జరిగింది. ఇలా ఆయన చూసేసరికి ఎప్పుడు బాణం తీసి ఎప్పుడు వేశాడా, ఎప్పుడు చెట్లు పడిపోయాయి, ఇది ఎప్పుడు బాణం లోపలికి వెళ్ళింది వచ్చింది మళ్ళీ ఇక్కడ ఉంది ఏమీ తెలియదు. అది చూసేసరికి అలా నోరు తెరిచి ఉండిపోయాడు. అంటే సుగ్రీవుడు అసలు ఒక బాణం ఇంత తొందరగా ఒక మనిషి వేయగలడు, అది వేసి ఇంత ఇలా చెయ్యగలడు అంతవరకు తెలియదు, ఊహించలేదు. అప్పుడు అంతకుముందర ఫస్ట్ టైం రాముడు వచ్చినప్పుడు ఏం చేశాడు, ఆయన ఒక కరచానలం ఇచ్చి ఇలా చేతుల్లో చేతులు పెట్టి కూర్చోబెట్టి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు కదా. ఎప్పుడైతే ఆయన శక్తిని, ఆయన వేగాన్ని చూశాడో వెంటనే ఇది చూసి ఆయనకి పాదాభివందనం చేశాట సుగ్రీవుడు. ఆయన మెడలో వేసుకున్న హారాలన్నీ నేల మీద తాకేలంతలాగా వంగిపోయి నేల మీద పడి ఆయనకు నమస్కరించాడు. వెంటనే రాముడు ఆయన ఎత్తి,
నువ్వేం భయపడలేదు, ఇప్పుడు నీ భయం తీరింది కదా, భయపడకు, మనం వెళ్ళి వాళ్ళని సంహరిద్దాము అని చెప్పాడు. అంటే ఇక్కడ చెప్పాను కదండి, ఆయన బలం చూశాడు, ఈయన బలం విన్నాడు. కాబట్టి చూసిన దానికి విన్నదానికి తేడా ఉంటుంది. కాబట్టి ఇంతవరకు ఇలా చేశాడు. మనం ఇది కూడా చెప్పుకోవాలి. సంధ్యావందనం 4 చోట్ల ఎందుకు చేశాడు ఈయన? ఇలా వాలి గెంతుతూ వెళ్ళి ఒక్కొక్క సముద్రంలో చేయడం అవసరం ఏంటంటే, ఇది ఒక ఆడంబరం, నాకు బలం ఉందని అహంకారాన్ని చూపించుకోవడానికి, షో ఆఫ్ అంటాం కదా మనం, అదనమాట. ఇప్పుడు భగవంతుడికి చేసేది గాయత్రి పూజ కదండి, ఇది గాయత్రికి సంబంధించినది. ఆ జపం చేసుకుంటారు, ఆ సంధ్యావందనం అంటే ఆ సమయంలో ప్రశాంత చిత్తంగా ఉండాలి. భగవంతుడికి నేను నీకు ఒక ఆజ్ఞానువర్తిని, నీకు నేను చెప్పింది నువ్వు నాకు, నేను నీకు లోబడి ఉంటాను తల్లి అంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ మనం చేసే ప్రార్థన అది. అంతేగాని ఆ సమయంలో ఆడంబరం, ఆ సమయంలో వెటకారం, ఆ సమయంలో మన ప్రదర్శన ఇవన్నీ అవసరం అండి. అంటే వాలికి ఉండే బుద్ధి ఇక్కడ కనబడుతుంది. అంటే ఒక పూజలో కూడా ఇదంతా మనకి లెసన్ అండి. ఒక పూజ చేసేటప్పుడు ఒక ఆడంబరం, ఒక షో ఆఫ్ ఇలాంటి కాదు కావాల్సింది. మనం భగవంతుడికి మనకి సంబంధించింది ఒక పూజ అంటే. ఇంత ఇదిగా చేశాడు కాబట్టి ఇది ఆ పటాటోపం అంతా పనికిరాదు అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ మొట్టమొదట మనకి సుగ్రీవుడు ఆశ్చర్య ఆనందాలతో రాముడికి ప్రణమిల్లాడు. ఇక రాముడికి శరణాగతి చేసినట్టే, ఇక నువ్వు ఏం చెప్తే నేది చేస్తాను అన్నట్టుగా అయింది. ఇక్కడ ఈ 7 సాల వృక్షాలు, ఈ మద్ది చెట్ల వెనకాతల ఉన్న అర్థం అది కూడా చెప్తారు పెద్దవాళ్ళు. అది కూడా చెప్పుకుని ముందరకు వెళదాం ఏంటి అని. మనం చెప్పాను కదా, మనం ఎప్పుడు ఈ సంశయాలు వచ్చే సుగ్రీవుడే మన జీవుడు. ఇక ఈ జ్ఞానాన్ని ప్రసాదించేది భగవంతుడు. అక్కడ ఆయన రాముడైతే మనకి దేవుడు కదా, మనకి దేవుడే ఇవ్వాలి మన సంశయాలు తీర్చేది. రామబాణం, మనం ఎప్పుడైతే భగవంతుడిని నమ్ముకుంటామో అక్కడ రామబాణం సుగ్రీవుడిని కాపాడింది. మనకి రామబాణం రాదుగా, మనకు వచ్చేది రాముడు అనుగ్రహం మాత్రమే వస్తుంది. అది ఏం చేస్తుంది అక్కడ ఏం చేస్తుంది, 7 తాళ వృక్షాలు అంటే మద్ది చెట్లని అది ఖండించింది. ఇక్కడ 7 అంటే ఏంటి అనే దానికి పెద్దవాళ్ళు అర్థం చెప్తారు. ఏంటంటే 5 జ్ఞానేంద్రియాలు అంటే మనకి ఏవైతే పరిసరం నుంచి జ్ఞానం అందిస్తాయో అవి జ్ఞానేంద్రియాలు. అంటే మన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, ఇవి మన జ్ఞానేంద్రియాలు కదా. మనస్సు, బుద్ధి, ఇవి మొత్తం కలిపితే 7. 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి 7. ఈ 7 సప్తతాళ వృక్షాలట, అంటే 7 మద్ది చెట్లు. రామబాణం, రాముడి మనకి అనుగ్రహం గనక ఉంటే ఈ 7టిని ఛేదిస్తుంది. అంటే మనకి వీటి నుంచి విముక్తి లభిస్తుంది. అంటే వీటి మీద మన ఇంద్రియ నిగ్రహాన్ని ఇస్తుంది మనకి అని అర్థం. తర్వాత బాణం ఏం చేసింది, కొండ చెరి అని ఛేదించింది. ఒక పెద్ద కొండ ఉంది, అందులోంచి దూసుకెళ్ళిపోయిందని చెప్పాను కదా. అది మనలో ఉన్న సంచిత కర్మ, అది మన నాశనం చేస్తుంది రాముడు అనుగ్రహం. అసలు సంచిత కర్మ అంటే ఏమిటి ఫస్ట్ తెలియాలి కదా. అంటే మనం ఒక్కొక్క జన్మ ఫస్ట్ మనం పుట్టిన అంటే అసలు అంటూ మనకి మన ఆత్మకి మొదలైనప్పుడు ఏమి పాపం లేదండి, 0. ఓకే, ఒక జన్మ గడిచింది, అందులో కొన్ని పాపాలు చేసాం, కొన్ని పుణ్యాలు చేసాం. ఓ పాపాలు ఒక 30 చేసాం అనుకోండి, పుణ్యాలు ఓ 20 చేసాం, 50 ఉన్నాయి కదా. ఈ 30 ఈ 20, 30 + 20 ఇవన్నీ కలిపితే సంచిత కర్మ, అది పక్కన వచ్చింది. ఈ జన్మలో అంతా అనుభవించలేము కదా, ఈ చేసిన పాపాలు పుణ్యాలు అనుభవించలేము, పక్కన ఉంటుంది. వచ్చే జన్మ రాగానే ఇందులోంచి కొంచెం తీసిస్తాడు భగవంతుడు. ఎందుకంటే అంతా ఇచ్చామనుకోండి, ఆయన కరుణాత్ముడు, అంతా ఇచ్చేస్తే అయిపోయింది, మనం ఈ జన్మలో నాశనం అయిపోతాం. ఎందుకంటే అన్ని మన పాపాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అందుకని వద్దులే, కొంచెం అయినా సుఖపడు అని కొంత పాపం కొంత పుణ్యం మనకి ఇస్తాడు. ఇస్తే మనం కొంత చేసుకుంటాం. కానీ ఏం చేస్తాము, అవి మనం అనుభవించడమే కాకుండా మళ్ళీ ఈ జన్మల్లో పాపాలు చేస్తూ ఉంటాం కదా. పాత జన్మల నుంచి వచ్చింది సంచిత కర్మ, అది మన జన్మకి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, మనల్ని వదలదు. భవిష్యత్తులో మనం అనుభవించాల్సే ఉంటుంది. దీనికి ముక్తెలా, ఆత్మజ్ఞానమే ముక్తి. కాబట్టి ఈ జన్మలో చేసుకునేది, కాబట్టి అది మన ఈ జన్మలో మనకు కొంత బ్యాలెన్స్ వచ్చింది కదా, దాన్ని ప్రారబ్ధ కర్మ అంటాం. మనకి ఈ జన్మలో ఇది సంచిత కర్మ, ఇక్కడ ఉంది బ్యాలెన్స్, అందులోంచి మనకు కొంత వచ్చింది కదా, దీన్ని ప్రారబ్ధ కర్మ అంటాం. అది ఇక ఈ జన్మలో మనం చేస్తుందే ఆగామి కర్మ, అదనమాట. మళ్ళా వెళ్ళి కొంత అయితే అందులో యాడ్ అవుతుంది, కొంత ఈ జన్మలో అనుభవించాలి. ఒకటి సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, మళ్ళా ఆగామి కర్మ, ఇన్ని కర్మలు ఉంటాయి మనకి. కాబట్టి ఇవన్నీ
మనం ఏం చేయాలంటే ఈ కర్మలు తగ్గించుకోవాలి. అటు పుణ్యము పాపము ఇది ఆ కొండ పెరుగుతూ ఉన్నంతకాలం మనకి జన్మలు వస్తూనే ఉంటాయి. రామానుగ్రహం ఉంటే కనుక ఈ సంచిత కర్మలు ఏవైతే పూర్వజన్మల నుంచి వస్తూ వస్తూ కొండలా పేరుకుపోయాయో అవి దగ్ధమైపోతాయి. రామనామం కాపాడుతుంది. రామానుగ్రహం మనల్ని కాపాడి వాసనాక్షయం జరుగుతుంది. అంటే వాసన అంటే ఈ వీటిని పట్టుకుని వస్తుంది కదా మనతో, అదంతా నాశనం అవుతుంది. అదిట ఈ కొండ చర్యని ఛేదించడం. ఇక భూమిని ఛేదించుకుని లోపలికి పాతాళానికి వెళ్ళింది అంటే లోపల మన హృదయం కూడా గుహే అంటాం కదా, ఆ గుహలోకి వెళ్ళి అజ్ఞానాన్ని ఛేదిస్తుంది. అజ్ఞానమే కదా మన అన్నిటికీ దీనికి కారణం. ఈ విధంగా రామానుగ్రహం మనల్ని బంధ విముక్తుల్ని చేస్తుంది అనడానికి ఇది పెద్దవాళ్ళు దీనికి చెప్తూ ఉంటారు. ప్రతిదానికి ఒక వెనకాతల అంతరార్థం ఉంటుంది అంటారు కదా. అలాగా ఈ విధంగా ఈ 7 సాల వృక్షాలు, కొండచర్య, తర్వాత గుహ అనే దానికి ఈ 3 చెప్తారు అన్నమాట. ఇక అక్కడి నుంచి వీళ్ళు వాలి సుగ్రీవులు కూడా మీకు నేను చెప్పేశాను. చెప్తే అప్పుడు రాముడు అంటాడు, ఒక స్నేహితుడు అనేవాడు ఎలా ఉండాలి. ఇది ముఖ్యంగా ఎక్కువ తులసీదాస్ రామాయణంలో ఎక్కువ చెప్పారు. ఏంటంటే ఒక చెడు మార్గం నుంచి తన స్నేహితుడిని మరలించాలి. అవతల వాడు చెడు చేస్తుంటే ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు ఎలా ఉండాలి. అవతల స్నేహితుడు తప్పు చేస్తూ ఉంటే అతను చెప్పి మళ్ళించాలి, మంచి మార్గంలోకి ప్రవేశపెట్టాలి. అతని మిత్రుల్లో ఏమైనా సుగుణాలు ఉన్నాయనుకోండి, వాడు మంచివాడు, వాడు ఏదో మంచి పాట పాడతాడు, ఎవరికో సాయం చేస్తాడు, ఇలాంటి సుగుణాలు ఉంటే అందరికీ చెప్పాలట. వెళ్ళి నీకు తెలుసా మా వాడు ఎంత మంచివాడో, ఏం చేస్తాడో తెలుసా, అందరికీ అన్ని ఇస్తాడు. అలా మంచి లక్షణాలు చెప్పాలి. వాడిలో చెడు లక్షణాలు ఉంటే వాడికి ఒక్కడికే వెళ్ళి చెప్పాలట, ఒరే నీకు తెలుసు నువ్వేం చేస్తున్నావో తెలుసా, అదేదో వెళ్ళి చెయ్యకూడని పనులు చేస్తున్నావు, వెళ్ళి జాగ్రత్త చేయకూడదు సుమా అని వాడికి మాత్రమే చెప్పాలట, అందరికీ చెప్పకూడదు. అలాగా అవిశ్వాసం ఉండకూడదు. తనంటే విశ్వాసం ఉండేలాగా ఎప్పటికీ జీవితాంతం అలా ఉండాలి. శక్తి కొలది వాడికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. నీకు ఏదైనా కావాలా నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పాలి. అవసరం ఉంటే ముందర తనే ఉండాలి. కాబట్టి ఇంకా ఏదైనా ఆపద వస్తే ముందర పరిగెట్టి తనే ఫస్ట్ ఉండాలి. ఇవన్నీ ఒక స్నేహితుడుగా ఉండాల్సిన లక్షణాలు. ఇవన్నీ మన ఇద్దరికి ఇలా ఉండాలి మన ఇద్దరం అంటూ రాముడు చెప్పాడు. చెప్పాక ఇక అప్పటి నుంచి బయలుదేరారు ఇద్దరు. నువ్వు వెళ్ళి కిష్కిందకు మనం వెళదాము, వెళ్ళిన తర్వాత నువ్వు అతన్ని వాళ్ళని బయటికి, మీ ఇద్దరు యుద్ధం చేయండి, నేనున్నాను మీకు అని చెప్తాడు. చెప్పేసరికి అక్కడి నుంచి అందరూ బయలుదేరుతారు. సుగ్రీవుడు మంత్రులు, తర్వాత రామలక్ష్మణులు అందరూ కలిసి కిష్కిందకు వచ్చారు. వచ్చి వెంటనే అక్కడి నుంచి గట్టిగా చుట్టుపక్కల అడవంతా ప్రతిధ్వనించేలాగా సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అప్పుడు అంతవరకు చూడలేదు రామలక్ష్మణులు వాలిని. అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారు, రామలక్ష్మణులు చెట్టు చాటున నిలబడ్డారు అంటూ స్పష్టంగా రాశాడు వాల్మీకి. ఇక్కడ చెట్టు చాటున రామలక్ష్మణులు నిలబడి చూస్తుంటే అప్పుడు సుగ్రీవుడు ఎప్పుడైతే పిలిచాడో వాలి బయటకు వచ్చాడు. వాలికి తర్వాత సుగ్రీవుడికి అతి భయంకరమైన యుద్ధం జరిగింది. యుద్ధం అంటే ఏంటి, ఇది ఇక్కడ వాళ్ళిద్దరు బాణాలు అవి వేసుకోరు, వాళ్ళిద్దరు వానరులు. ముష్టి యుద్ధం కదా, రెజ్లింగ్ లాంటిది. అంటే ఇలా పిడికళ్ళతో కొట్టుకోవడం, తర్వాత ఇలా చేతులతో చరుచుకోవడం, అలాంటివి. అలా కొట్టుకుని చాలా భయంకరంగా యుద్ధం చేసేసరికి చూస్తూ ఉండగా మెల్లిమెల్లిగా సుగ్రీవుడు బలం క్షీణించిపోయింది. వాలి అతన్ని కొట్టేసరికి అక్కడి నుంచి ఉన్నట్టుండి అతను పరిగెట్టిపోయి ఇంకా ప్రాణాలు కాపాడుకోవడానికి ఋషిముఖ పర్వతం వైపు పారిపోయాడు. వాళ్ళేమో పో బతికిపో అని గట్టిగా అరిచి వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ యుద్ధం అవ్వగానే వెంటనే సుగ్రీవుడు వెళ్ళిపోయాడు. చూశారు రామలక్ష్మణులు కూడా బయలుదేరి వెళ్ళారు. రాముడు బాణం వెయ్యలేదు. అక్కడికి వెళ్ళేసరికి ఋషిముఖ పర్వతానికి వెళ్ళగానే సుగ్రీవుడు భోరుమని ఏడ్చేట రాముడిని చూసి. నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, నేను వాలిని చంపను అనే విషయం నాకు చెప్పుండవలసింది కదా, చెప్తే నేను అసలు వెళ్ళేవాడిని కాదు. చూడు ఎన్ని దెబ్బలు కొట్టాడు, నా ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది, ఎంత గట్టిగా కొట్టాడంటే ఇప్పుడు నేను లేచే స్థితిలో కూడా లేను, అలా కొట్టి పంపించాడు. నువ్వు ఎందుకు ఇలా చేశావు అంటూ ఏడ్చాట. నీ మీద నమ్మకం పెట్టుకున్నాను, స్నేహం మీద నాకు ఇన్ని మాటలు చెప్పావు నువ్వు, నాకు అందుకని ఒక శత్రువుతో దెబ్బలు తినేలా చేశావు అని బాధపడ్డాడు. ఇప్పుడు రాముడు అన్నాడు, మీ ఇద్దరి పోలికలు ఒకేలా ఉన్నాయి, ఏ మాత్రం తేడా లేదు, అశ్వనీ దేవతల్లాగా ఉన్నారు ఇద్దరు, ఆభరణాలు ఒకటే మీ ఇద్దరివి, వస్త్రాలు ఒకటే, మాట నోరు విప్పితే మీ ఇద్దరు మాటలు కూడా ఒకలా ఉన్నాయి. నేను పొరపాటున నీ మీదికి బాణం వేస్తే అప్పుడు ఏం కావాలి, స్నేహానికి విలువ పోతుంది. మా అందరికి నువ్వు చూసేవాడి బాగోగులు ఇప్పుడు నువ్వు లేకపోతే మేము అందరం ఏమవుతాం, అందుకని ఇలా నీకే తగలచ్చు, అందువల్ల వెయ్యలేదు అన్నట్టు అని వెంటనే లక్ష్మణుడితో చెప్పాడు. ఇక్కడ ఒక గజ పుష్పీం అనే ఒక
లత ఉంది, అంటే ఒక క్రీపర్ ఉంది, ఒక ఇలా చెట్టుకి ఇలా చుట్టుకుని ఉంది, ఒక పెద్ద చెట్టుకి, దాని నిండా పూలు ఉన్నాయి. ఇలా చూడండి, కొన్ని కొన్ని తీగలకి ఇలా పువ్వులు వస్తూ ఉంటాయి. అందుకనే దాన్ని కొంత ముక్క ఇలా కత్తిరించి తీసుకురా, ఇది ఒక మాల కింద తయారు చేసి నువ్వు సుగ్రీవుడి మెడలో వేయి, అది మనకి గుర్తుగా ఉంటుంది అని చెప్పాడు. దీన్ని తెలుగులో నాగ కేసరపు లత అంటారు, సంస్కృతంలో గజ పుష్పీం అంటారు. దాన్ని తీసుకురా అన్నాడు. వెంటనే గబగబా వెళ్ళి లక్ష్మణుడు దాన్ని అంతవరకు కత్తిరించి అది తీసుకొచ్చాడు. తీసుకొస్తే సుగ్రీవుడికి వేయమన్నాడు. ఇక్కడ ఇది కూడా పెద్దవాళ్ళు చెప్పిన మాట, ఇది ఈయన ఏం చెప్పలేదు. వాల్మీకి ఎక్కడా ఏమి చెప్పడండి, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. అందులో మన అంతరార్థాలు వెతుక్కుంటూ ఉండాలి. ఏం చెప్పారంటే పెద్దవాళ్ళు, లక్ష్మణుడికి ఎందుకు చెప్పాడు, ఆంజనేయ స్వామికి చెప్పచ్చుగా అండ. దండ తీసుకొస్తే ఆయన దండ తెచ్చాడు అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది, దండ ఇలా వేయాలి, వేయించుకునే వాళ్ళు ఏం చేస్తారు, తల ఉంచుతారు కదా, అప్పుడు మెడలో వేస్తారు. అంతకు ముందర లక్ష్మణుడు ఏమన్నాడు, ఈయనకి కూర్చోమని ఈయనకి ఇచ్చాడు ఒక పెద్ద కొమ్మ, ఆయనకి ఇవ్వలే. అంటే తన తమ్ముడు, తన ఆరాధకుడు, తన సేవకుడు, అన్నిటికంటే భాగవతుడు కదండి, తన భక్తుడు అయిన వాడిని అవమానిస్తే దేవుడు ఊరుకోడు, ఆయనకి మళ్ళా అది చేసేలా చేస్తాడు, తల వంచుకునేలాగే చేస్తాడు అని. అందుకని తల వంచేలాగా లక్ష్మణుడితోటే వేయించాడు అంటారు. అంటే నిజంగా ఆయన ఏం అనలేదు, కానీ దీని వెనకాతల కొన్ని కొన్ని అర్థాలు మనం గ్రహించాలి, గూఢార్థాలు ఉంటాయి అంటారు. ఆ విధంగా వేయించాడు. వేయించిన తర్వాత అక్కడి నుంచి ఇక అసలు ఆ మాల ఎందుకు వెయ్యాలి అనేది ఇంకొకటి అర్థం, దానికి కూడా ఇది కూడా పెద్దవాళ్ళు చెప్పింది. ఎందుకంటే మనము ఒక భగవంతుణ్ణి నమ్ముకున్న తర్వాత నేను భగవంతుడికి చెందినవాడని అనే ఒక చిహ్నాన్ని మన శరీరం మీద ధరించాలి. అది ఒక బొట్టు, ఒక గొలుసు, ఏదో ఒకటి. అందుకే అంటారు చూసారా, మన కుంకం పెట్టుకోవాలి, వీపూది పెట్టుకోవాలి, లేకపోతే ఇలాంటివన్నీ అది భగవంతుడికి చెందిన చిహ్నం కదా. ఆయన పాదాల మీద వేసిందో, అమ్మవారి పాదాల మీద వేసిందో, లేకపోతే వీపూదో కుంకుమో పెట్టుకోండి అంటాం కదా, పిల్లలకి కూడా మనం చెప్తూ ఉంటాం. అది ధరిస్తే ఏంటంటే అప్పుడు మనకి ఏదైనా ఎలాంటిది వచ్చినా సరే స్వామి నేను నీవాడని అని సూచిస్తుంది ఆ గుర్తు, అది మనకి రక్షగా ఉంటుంది. కాబట్టి అది లేదు సుగ్రీవుడికి, అందుకని స్వామే దాన్ని ధరింపచేశాడు అంటారు. అది కానీ అది చాలా బాగుంది కదండి ఆ వివరణ, అందుకే నేను మీతో పంచుకుంటున్నాను. అంటే అంతరంగంలో ఉంటుంది మనకి, కానీ బాహ్యంగా కూడా ధరించాలి. అందుకే రోజు కుంకం కానీ ఏదైనా పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు గజపుష్పి అంటే దాని ఏనుగు పూలు అని అర్థం, అంతే కదా, అలాంటి లత అది వేసుకోమన్నాడు. ఆయనకి కంఠంలో లోపల రామనామం తిరుగుతో మొదలెట్టింది, అది రాముడు రాముడు అనుకుంటూనే ఉన్నాడు, కానీ బయటికి బాహ్యంగా కూడా ఉండాలని అలాంటి మాల వేయించాడు అని. ఇది అందుకే చూడండి, మనకి చాలా మంది హరిరామ్ హరికృష్ణ వాళ్ళు వీళ్ళు ఒక తులసి మాల వేసుకుంటూ ఉంటారు, ఇలా కంఠానికి ఇలా వేసుకుంటారు. ఇప్పుడు పెద్ద మాల అందరూ వేస్తున్నారు కూడా. అంటే అర్థం ఏంటంటే ఊరికి మాల వేసుకోవడానికి కాదు, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు నామ మంత్రం తీసుకున్నారు, శ్రీకృష్ణుడి మంత్రాన్ని వాళ్ళు జపించే వాళ్ళు మాత్రమే వేసుకుంటారు. నాకు లోపల తిరుగుతోంది నామం, పైకి ఇది గుర్తు అనమాట. ఆ విధంగా ఇది భగవత్ సంబంధాన్ని తెలిపే ఒక చిహ్నం, ఇది స్వామి అనుగ్రహాన్ని సంపాదిస్తుంది. కాబట్టి అలాంటి గుర్తు ధరించాలి అని అంటారు పెద్దవాళ్ళు. దానివల్ల ఇది వేసుకున్నాడు. ఇది ఏమైనా అది రాముడి చేత ఇవ్వబడిన మాల, వాలిదో ఇంద్రుడిచ్చిన మాల, సుగ్రీవుడికి భగవంతుడిచ్చిన మాల. ఇలా వెళ్ళాడు. ఇప్పుడు అన్నాడు, నువ్వు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళు, నీకేం భయం లేదు, నేను వాడిగా ఉన్న నా బాణంతో వాళ్ళని సంహరిస్తాను. వెంటనే సుగ్రీవుడు మాట్లాడలేదండి. నేను మళ్ళీ వెళ్తే నువ్వు మళ్ళీ చేయవని నాకు నమ్మకం ఏంటి, నువ్వు నాకేమైనా చెప్తావా, మళ్ళీ ఇలాగ చేస్తే నాకేం కావాలి, ఏమీ అనలేదు. ఆయనకు అంత నమ్మకం, భగవంతుడు శరణాగతి చేసేసాడు. కాబట్టి వెంటనే పద నేను వస్తాను, నాకు స్నేహం మీద నమ్మకం ఉంది, చేస్తాను పద అనేది వచ్చాడు. మళ్ళా బయలుదేరి వెళ్ళాడు. ఈసారి మెడలో ఈ గజపుష్పి మాలతో వెళ్ళాడు. సుగ్రీవుడు నడుస్తున్నాడు, వెనక వెళ్ళి నడుస్తున్నారు. నడుస్తూ ఉంటే ఇది వరకు చూడలే, ఇదివరకు ఫస్ట్ టైం కిష్కిందకి వెళ్ళాలని హడావుడిగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళా రెండోసారి వెళుతున్నప్పుడు కిష్కింద వైపు పురుషముఖ పర్వతం దిగి వెళుతూ ఉంటే అక్కడ ఒక అద్భుతమైన సంగీతం వినిపించింది. రాముడు పరిసరాలను ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు. ఆయన చెప్పాను కదా, నేచర్ లవర్, అన్ని చూసి ఇదేంటి అదేంటి అని సందేహాలు, విశ్వామిత్రుడు మనం బాలకాండలో కూడా చూసాం, అన్ని అడుగుతూ ఉంటాడు. అడిగాడు సుగ్రీవుడిని, ఏంటి చక్కటి సంగీతం అది వినిపిస్తోంది, ఏమిటి ఇది అంతాను అంటే, అప్పుడు ఆ చెట్లు ఆకాశం వరకు ఉన్నాయి ఒక చోట, అక్కడి నుంచి అద్భుతమైన సంగీతం ఏదో పొగలాంటిది వస్తుంది. ఇప్పుడు చెప్పాడు, ఇక్కడ 7 జనులు అని 7 మునులు ఇక్కడ ఉండేవారు అంటూ సుగ్రీవుడు చెప్పాడు. వాళ్ళు కఠోరమైన వ్రతాలు చేసేవారు, తలకిందులుగా తపస్సు చేసేవారట వాళ్ళు 7 వాళ్ళు ఋషులు. తర్వాత
నీళ్లుంటే నీళ్లలో పడుకునేవారు, అంటే పడుకోవడం అంటే పైన అనమాట, కిందికి మునగకుండా. తర్వాత 7 రోజులకు ఒక్కసారి వాయుభక్షణం చేసేవారు, అంటే 7 రోజులకు ఒకసారి వచ్చి ఆ నీళ్లలోంచి బయటికి గాలి మాత్రం పీల్చుకునేవారు, అంతే. 7 రోజులు గాలి కూడా ఉండదు. తర్వాత వాళ్ళు అలాగా 700 సంవత్సరాలు తపస్సు చేశారు. చేసి తర్వాత సశరీరంగా, శరీరంతో పాటు స్వర్గానికి వెళ్ళిపోయి వాళ్ళు అనేక వాళ్ళకి వరాలు వచ్చాయి. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారు, వాళ్ళు భూలోకానికి వచ్చి అనేక మంది అప్సరసలు వాళ్ళందరూ వస్తారు, వాళ్ళ కోసం వచ్చి నృత్యాలు గానాలు ఉంటాయి, అవన్నీ వాళ్ళు చేస్తుంటారు. వీళ్ళు తపస్సులు, వీళ్ళు పూజల్లోనే వీళ్ళు ఉంటారు. వీళ్ళకి త్రేతాగ్నులు అని అగ్నులు ఉన్నాయి, అగ్నుల్లోంచి వచ్చే పొగదంతా అని చెప్పాడని. రామ లక్ష్మణ మీ ఇద్దరు నమస్కారం చేసుకోండి అంటే వెంటనే వాళ్ళిద్దరు ఆ సప్త జనులు అనే వాళ్ళకి అక్కడి నుంచి నమస్కారం చేశారు. రాముడు చాలా ఇష్టం అలాంటి ఋషుల గురించి కథలు వినడం అవన్నీ. అలా నమస్కారం చేశారు. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. వాళ్ళకి నమస్కరిస్తే అన్ని శుభాలే జరుగుతాయి అని చెప్పాడు. మళ్ళీ సుగ్రీవుడికి నమస్కారం చేసుకున్నాడు. ఈసారి మళ్ళా కిష్కిందకి వెళ్ళాడు. ఇది రెండోసారి వచ్చి అక్కడ నిలబడి ఆ ద్వారం దగ్గర గట్టిగా భయంకరమైన సింహ గర్జన చేశాడు. అది అప్పుడు చేసేసరికి వాలి ఆ గర్జన విన్నాడు. విని వెంటనే అంటే ఒకసారి గెలిచాడు, లోపలికి వచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరే కాదు, అనేక మంది భార్యలు ఉన్నారు, అనేక మంది స్త్రీలతో బాగా మధుపానం అది చేసి మత్తులో ఉన్నాడు. కోపం వచ్చింది వినగానే. వెంటనే లేచాడు. లేచి యుద్ధానికి ఏంట్రా మళ్ళా వచ్చావు, ఉండు నీ అంతు చూస్తాను అంటే లేచి వచ్చాడు. వెంటనే అక్కడికి పరుగున తార వచ్చింది. తార ఎవరంటే సుగ్రీవుడి భార్య, వాలి భార్య. ఆవిడ తండ్రి సుషేణుడు అని ఆయన వైద్యుడు వాళ్ళలోనే, ఆవిడ వచ్చింది. పరుగున వచ్చి వెంటనే భర్త దగ్గరికి వచ్చి ఆయన గట్టిగా ఇదిలో ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు ఆవేశంలో. ముందర కౌగలించుకుంది. తర్వాత హితవచనాలు చెప్పింది. ఇది చాలా గొప్పగా చెప్తుందండి, మామూలుగా చెప్పదు ఆవిడ. ఆవిడ చెప్పే విధానం చూస్తూ ఉంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఒక్క నిమిషం చెప్పు. సాధు క్రోధమిమం వీర నదీ వేగ వివాగతం శయనాదుత్తిత కాల్యం త్వజ భుక్తామివ స్రజం అంటుంది. అంటే సాధు అంటూ మొదలెట్టింది, మంచివాడు, బాగుంది, ఇలాంటివన్నీ మంచి అర్థాలు ఉంటాయి. సాధు అని మొదలెట్టింది ఆవిడ. మాటలు ఇంత మెచ్చుకుంటాడు వాల్మీకి. హితభాషిణి, మితభాషిణి, మంచిది, ఈవిడ చాలా బాగా మాట్లాడుతుంది అంటూ ఆంజనేయ స్వామికి ఇచ్చివ్వవలసినంత గొప్పతనం ఈవిడికి ఇచ్చేశాడు. అంటే అంత అద్భుతంగా మాట్లాడుతుంది ఆవిడ. ఆ హితవచనం చెప్తుందండి. అంటే నువ్వు మంచి వాళ్లే మంచి మాటను వింటారు కదా, నువ్వు ఎంత మంచివాడువో అంటూ మొదలెట్టింది. చూడండి, మన పిల్లలు అల్లరి చేస్తూ ఉంటాయి, నువ్వు ఎంత బంగారు తండ్రిరో, నేను చెప్పిన మాట వింటావు కదా అనేసరికి మాట వింటారు. అలాగా ఆ భర్త ఆవేశంలో వెళ్ళిపోతుంటే ముందరేం చెప్పింది, వెళ్ళి గట్టిగా కౌగులించుకుని, నువ్వు మంచి వాళ్ళు మంచి మాటను వింటారు కదా, నువ్వు మంచి బుద్ధితో నేను చెప్తోంది నువ్వు విను అని ముందర ఆయన్ని కొంచెం చల్లార్చి అప్పుడు ఆ క్రోధాన్ని కొద్దిగా విడిచిపెట్టు అని చెప్పింది. ఎలాగంటే నది వేగంగా ప్రవహిస్తున్న నదిలో ఎంత వేగంగా ఉంటుందో నీలో కోపం అలా పెళ్ళు బుక్కిపోతుంది. కాబట్టి దీన్ని వదిలేసేయను. ఫస్ట్ ఏంటో తెలుసా, మనం రాత్రి కనుక పువ్వులు పెట్టుకుని పడుకుంటే పొద్దున్న లేవగానే వాడిపోయి ఉంటాయి తలలో కదా, తీసి దాన్ని ఎలా పక్కన పడేస్తాం, అలాగా నీలో కోపాన్ని పక్కన పడేసేయి అని చెప్పి, నువ్వు వీరాధి వీరుడివి, నువ్వు రేపు యుద్ధం కదా పిలుస్తున్నాడు, ఇప్పుడే కదా యుద్ధం చేసి వచ్చావు, ఇప్పుడు వెళ్ళొద్దు, రేపు పొద్దున వెళ్ళి యుద్ధం చేయి, ఈ రాత్రికి పడుకుండిపో, రేపు పొద్దున వెళ్ళి యుద్ధం చేయి. చూడండి ఎలా చెప్పుకుని వస్తుందో ఆవిడ ఆ మాట తీరు. అంటే ఇదే విషయం గడగడగడ చెప్పేయచ్చు, కానీ చెప్పాల్సిన తీరులో ఎలా బిల్డప్ చేసుకుంటూ వస్తుందో మీరు గమనించండి. తర్వాత చెప్తాను, నువ్వు ఇంతకు ముందరే కదా సుగ్రీవుడు నీతో ఇన్ని దెబ్బలు తిని వెళ్ళాడు, మళ్ళా వచ్చి యుద్ధానికి పిలుస్తున్నాడు. ఈసారి పిలుపులో తేడా ఉంది చూడు, ఎంత ధైర్యం వినపడుతుంది. ఆ అరుపులో మామూలుగా ఏదో పిలిచినట్లుగా లేదు, ఇదివరకు అరుపులాగలేదు, చాలా నా వెనకాతల పెద్ద బలం ఉందిలే, నాకేం భయం లేదులే అన్నట్టుగా వినపడుతోంది. నాకు ఏదో ఒక తీవ్రత, ఒక గర్వం వినిపిస్తున్నాయి నాకు అరుపులో. చాలా గట్టి ప్రయత్నంతో వచ్చాడు అతను, ఒంటరిగా రాలేదు అంటూ చెప్తుంది భర్తకి. చాలా బలమైన సహాయంతో సుగ్రీవుడు వచ్చాడు. సుగ్రీవుడు ఇద్దరికి ఆశ్రయం ఇచ్చాడనే విషయం నాకు తెలిసింది. అంగదుడు అంగదుడు అంటే వాళ్ళ కొడుకు, అలా అక్కడికి వెళ్ళి వనాల్లో తిరుగుతూ ఉంటే మన గూఢచారులు వచ్చి అంగదుడికి చెప్పారు, రాముడు లక్ష్మణుడు అని ఇద్దరు దశరథ కుమారులు అక్కడికి వస్తే నీ తమ్ముడు సుగ్రీవుడు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాట, వాళ్ళతో స్నేహం చేశాడు అని తెలిసింది.
సుగ్రీవుడు చాలా తెలివి గలవాడు, కార్యశీలుడు, ఎవరికి పడితే వాళ్ళతో స్నేహం చేయడు, అన్ని కనుక్కునే చేస్తాడు. ఇతను కూడా అన్ని కనుక్కునే చేశాడని నాకు తెలుసు. ఆ తర్వాత వాళ్ళ గురించి నాకు తెలిసింది ఏంటంటే రాముడు ఎలాంటి వాడో తెలుసా అంటూ రాముడి గురించి చెప్తుందంటే, రాముణ్ణి ముందుగానే ఆవిడ దర్శించింది. నేను మీకు చెప్పాను, మనకి ఈ రామాయణంలో 3 స్త్రీలు ఈ విధంగా రాముణ్ణి గ్రహించి అర్థం చేసుకున్నారు. ఒకళ్ళు మానవ స్త్రీల్లో సుమిత్ర, వానర స్త్రీల్లో తార, ఇక రాక్షస స్త్రీలో మండోదరి. ఈ 3 స్త్రీలండి అద్భుతంగా రాముడి తత్వాన్ని గ్రహించి చెప్తూ ఉంటారు. అది సుమిత్ర ముందర చెప్పింది, మళ్ళా మనకు కనపడదు. తార అంతే ఇప్పుడు చెప్తుంది, మళ్ళా మనకు కనపడదు. మళ్ళా మండోదరి వస్తుంది, యుద్ధకాండలో చెప్తుంది అంతే. అంటే వీళ్ళకి తెలుసు, చెప్పడానికి ప్రయత్నిస్తారు. అలాగే మీరు భర్తలని కూడా చూడండి. సుమిత్ర భర్త దశరథుడు, ఆవిడ చెప్పినా వినిపించుకోలేని పుత్ర వ్యామోహంలో ఉన్నాడు, వినిపించుకోలేదు రాముడి తత్వాన్ని. ఇక్కడ తార ఎంత చక్కగా చెప్తుందో భర్తకి, వాళ్ళకి చెప్తే అన్ని వింటాడు, చక్కగా వింటాడు. వాళ్ళకి ఏది వినడం మానేడు, కానీ తను చేయాల్సింది చేసే ఎంత మూర్ఖుడు. ఇక రావణాసురుడు మండోదరి మాట అసలు వినడు, అసలు ఒక భార్యగా ఆవిడిని గుర్తించాడు. ఒక స్త్రీ తెలివితేటలుండి కూడా రాణించదు, రాముడి తత్వాన్ని తెలిసి కూడా భర్తకు చెప్పలేకపోయిందంటే ఏంటంటారు మీరు ఇక్కడ? అది మనం గ్రహించాల్సిన విషయం. ఇంకొకటి ఏంటో తెలుసా అండి, ఇక్కడ పంచకన్యలు అంటారు. మనకి పంచకన్యలు అనే 5 ఉన్నారు మనకి. అహల్య, ద్రౌపది, కుంతి, తారా, మండోదరి తథా పంచకన్యా స్మరే నిత్యం మహాపాతక నాశిని అంటారు. అహల్య, ద్రౌపది, కుంతి, తారా, మండోదరి, ఈ 5 పంచకన్యలు. పంచకన్యలేంటి? వీళ్ళు స్త్రీలు పెళ్ళయ్యేగా, కానీ కన్యలతో సమానం, అంత పవిత్రమైన వాళ్ళు అని. కాబట్టి వీళ్ళు జీవితాల్లో నిజంగా 5 గనక మీరు చూస్తే చాలా నష్టపోయారండి. 5 చాలా చాలా కష్టపడ్డారు. మధ్యలో కొంత సీత అంటారు, కానీ సీత కాదు, కుంతే. ఎంత అష్ట కష్టాలు పడ్డారు, కానీ విషాదాల్ని అనుభవించినా వీళ్ళు జీవితం అంతా పోరాడుతూనే ఉన్నారు. అలాంటి 5 వీళ్ళని పొద్దున్నే లేచి స్మరించండి అంటారు. వీళ్ళ కష్టాల కంటే మనమేం పెద్ద కష్టాలు కావు, వాళ్ళని స్మరిస్తే నీకు ధైర్యం వస్తుంది అని మనకి చెప్తారు. ఈ పంచకన్యాల్ని మీరు స్మరించండి అని. అందుకే వీళ్ళని పంచభూతాలతో కూడా పోలుస్తారు. వాళ్ళ 5 శక్తి వీళ్ళకి వచ్చింది. ఎవరు? అహల్య తెలుసు మీకు కథ, ద్రౌపది భారతంలో వస్తుంది, ఎన్ని కష్టాలు పడింది. తర్వాత కుంతి ఎన్ని కష్టాలు పడిందండి పాపం, ఆవిడ పోయేటప్పుడు కూడా కష్టమే ఆవిడకి. తర్వాత తార, ఇప్పుడు ఈవిడిది. మళ్ళా మండోదరి. వీళ్ళ 5 పడ్డ కష్టాలు ఎవరు పడలేదు అని వాళ్ళ గురించి చెప్తారు. అద్భుతమైన అందం కలవాళ్ళు, సౌందర్యం, సౌకుమార్యం అన్నీ ఉండి తెలివితేటలు కూడా ఉన్నాయి వాళ్ళకి. భయంకరమైన పాతివ్రత్యాలు ఉన్నాయి, చాలా గొప్ప పతివ్రతలు అందరూ. ధైర్యం, ధర్మనిష్ట అన్నీ ఉన్నాయి. అత్యంత పవిత్రమైన వాళ్ళు వాళ్ళ 5. కాబట్టి వీళ్ళకి మెయిన్గా ఉండాలి ముందేంటంటే ప్యూరిటీ ఆఫ్ సోల్ అంటారు చూసారా, అది మనశుద్ధి ఎక్కువగా ఉంది వీళ్ళందరికీ. తర్వాత వాళ్ళకి బాహ్య పరిస్థితులు ఏమొచ్చినా అవేవి తగ్గల. తర్వాత త్యాగం చేశారు అందరూ, అనేక పరీక్షలకి లోనయ్యారు. కాబట్టి వీళ్ళు ఈ సహనానికి, శక్తికి, ధర్మానికి ప్రతీకలు. వీళ్ళని స్మరిస్తే మనకి మాలిన్యం తగ్గి ధైర్యం వస్తుందంటారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు పంచకన్యలు అని అందులో ఉంటుంది తార అని చెప్పి తర్వాత రాముడి గురించి చెప్తుందండి. రాముడు ఎవరో తెలుసా నీకు అంటూ రాముడి గురించి చెప్తుంది. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం అంటుంది. అంటే ఏంటంటే ఆయన సాధువులకి, సత్పురుషులకి ఒక మహావృక్షం లాంటి వాడు. ఇది చాలా గొప్ప శ్లోకం, ఇది కూడా నేను మీకు పెడతాను. సత్పురుషులకి మహావృక్షం లాంటి వాడు. వృక్షం ఏం చేస్తుంది? అందరికీ నీడిస్తుంది, ఫలాలు ఇస్తుంది, వాళ్ళని చక్కగా కాపాడుతుంది. కాబట్టి అలాంటి వాడు సత్పురుషులకి సాయం. ఆర్తులకు శరణాగతి చేస్తాడు, ఆర్తులు వస్తే వాళ్ళకి రక్షిస్తాడు. జ్ఞాన విజ్ఞాన సంపన్నో నిదేశో నిరతః పితుః ధాతూనామివ శైలేంద్రో గుణానాం ఆకరో మహాన్. అంటే అందుకని అలాంటి వాడు ఆపదల్లో రక్షిస్తాడు, సర్వరక్షకుడు, జ్ఞానస్వరూపుడు, సర్వశుభ లక్షణములు కలవాడు అని చెప్పి వీరుడు, ధర్మపరుడు, పరాక్రమవంతుడు, కీర్తే రాముణ్ణి ఆశ్రయించుంది ఆయన అలాంటి వాడు అని చెప్తే అవన్నీ వేదాల్లో మాటలండి. అవన్నీ చెప్పింది రాముడి గురించి. చెప్పి అట్టి వారితో మనకి విరోధం వద్దు, ఎందుకంటే రాముడు వాళ్ళకి కలిసి ఉన్నాడు. కాబట్టి నా మనవి విను, నీ మేలు కోసం నేను చెప్తున్నాను. సుగ్రీవుణ్ణి పిలు, యువరాజ పట్టాభిషేకం చేయి, ఆయన పదవిని ఆయనకి ఇచ్చే, శ్రీరాముడితో స్నేహం చేయి,
మనకి ఎందుకు వచ్చిన గొడవ, హాయిగా ఉందాం మనం. కాబట్టి ఇది మనందరికీ క్షేమదాయకం, ఈ వైరం మనకొద్దు. అందుకని సుగ్రీవుడు మంచివాడే, అతను చాలా, ఎందుకంటే ఆర్తుడు సత్పురుషుడు, అందుకే కదా రాముడు స్నేహం చేశాడు. నీకు కుడి భుజంలాగా ఉంటాడు, నువ్వు నా మాట విను, కోపం తెచ్చుకోకు. శ్రీరాముడు ఇంద్రుడు అంతటి మహాపరాక్రమశాలి కాబట్టి అతనితో మన యుద్ధం చెయ్యొద్దు అని ఇంత చక్కగా వాక్చాతుర్యంతో సరళత్వంతో చెప్పింది. సూక్ష్మ బుద్ధి ఏమిటో నిరూపించింది. ముందర ఏం చెప్పింది, నాకు చిన్న అనుమానం అని చెప్పింది. ఆయన గొంతు వింటే ఏదో అనుమానం వస్తుంది అని మెల్లిగా చెప్పింది, మొదలెట్టింది. ఇది నిజంగా అది ఎలా వాస్తవమో నిరూపించింది. నాకు లేదు, గూఢచారులు చెప్పారు, నాకు తెలుసు అని. ఏంటి ఇంత గూఢచారులు చెప్పిన విషయం మహారాజుకు తెలియదు, రాణికి తెలిసింది. చూడండి అంటే ఆవిడ ఎంత జాగ్రత్తగా అన్ని కనిపెట్టుకుంటుందో. తర్వాత సుగ్రీవుడు మనకి ఎవరున్నారో రూఢిగా చెప్పేసింది, నాకు తెలిసి ఎవరున్నారు అని. కష్టాల పాలు కావద్దు అంటూ హెచ్చరించింది కదా. సుగ్రీవుడి శక్తిని తెలివిగా తక్కువగా అంచనా వేయకని చెప్పింది. రాముడి పరాక్రమం స్వభావం ఎలాంటిదో చెప్పింది. ఆయన కీర్తి గుణగణాలు గానం చేసింది. అంత వైభవోపేతమైన జ్ఞానం అండి ఆవిడది. తర్వాత రాముడి స్నేహానికి సుగ్రీవుడు ఎలా అర్హుడో చెప్పింది. అతను అర్హుడు సుమా, మంచివాడు, సత్పురుషుడే అతను, ఆర్తి, అందుకే రాముడు కాస్తున్నాడని చెప్పింది. కాబట్టి ఇన్ని చెప్పిన తర్వాత ఏం చేయాలో కూడా చెప్పింది కదా. చక్కగా అతన్ని పిలిచి యువరాజ పట్టాభిషేకం చేసే, రాముడితో స్నేహం అది కూడా సలహా చెప్పింది. ఒక భర్త సమస్యతో ఉన్నప్పుడు దాన్ని విశ్లేషించి విమర్శించి స్నేహపూర్వకంగా హేతుబద్ధంగా వివరించి పరిష్కారం చెప్పింది. కానీ వాలి వినడు. అతనికి ఉన్న అహంకారం, కోపం, ఇంకొకరి మాట వినకపోవడం, తర్వాత అతనికి ఉన్న వేగం, బలం, నేనొక్కడే బలం, అంతవరకు వాలికి ఓటమి లేదండి. రావణాసురుడైనా వాలి చేతిలో ఓడాడేమో, కానీ వాలి ఎప్పుడు ఎవరి చేతుల్లో ఓటమి ఎరుగడు. దాంతో అతనికి ఓటమి అంటే తెలియదు. ఇప్పుడు వెంటనే వాలి అన్నాడు, నువ్వు పిరికిదానివి. మొట్టమొదట చెప్పడం, నువ్వు పిరికిదానివి, నా శత్రువు యుద్ధానికి పిలుస్తున్నాడు, వాడు నా తమ్ముడు శత్రువు, అలాంటి వాడు నన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు, వాడిని సహించమంటావా నన్ను? తర్వాత రాముడి వల్ల నాకు ప్రమాదం జరుగుతుంది అని ఏమిటో నీకు భయం, నాకే ప్రమాదాలు జరగదు. అతను ధర్మం తెలిసినవాడు, అందుకని నాకు రాముడికే యుద్ధం లేదుగా, మా ఇద్దరికే శత్రుత్వం లేదుగా, నన్నేం చేయడు, కాబట్టి నాకేం పర్వాలేదు. ఇంకోటి ఏంటంటే, నువ్వు నా మీద ప్రేమతో ఇవన్నీ చెప్పావు, అందుకని నాకేం కోపం లేదులే నీ మీద, నువ్వు వెనక్కి వెళ్ళిపో. నేను సుగ్రీవుడితో యుద్ధం చేయకుండా నేను వెళుతున్నాను యుద్ధానికి. కానీ నువ్వు ఇంత చెప్పావు కాబట్టి నేను సుగ్రీవుని ఈసారి చంపనులే, నువ్వు చెప్పావు కదా చంపద్దని, చంపను, సరేనా, వదిలేస్తా. ఆ గర్వాన్ని అడిచేసి మాత్రం వదిలేస్తాను, నేను వెళుతున్నాను యుద్ధానికి అని అనేసరికి తారకి ఏం చేయాలో తెలియక వచ్చి ఏడుస్తూ భర్తకి ప్రదక్షిణం చేసింది అని రాశారు వాల్మీకి. ఇది చెప్తారు పెద్దవాళ్ళు, ఏడుస్తూ భర్తకి ప్రదక్షిణం చెయ్యకూడదు, ఏడుస్తూ చెయ్యకూడదు, ప్రదక్షిణం అనేది చేయకూడదు, ఏడుస్తూ. అది విజయం కలగాలని పైకంటోంది, మీకు విజయం కలగాలి, మీరు వెళ్ళండి అంటే హారతిస్తుంది, కానీ ఏడుస్తూ ప్రదక్షిణం చేసి దుఃఖంతో వెనక్కి వెళ్ళిపోయింది. చేసేది సముద్రం. చూడండి, అంత కోపం ఉన్నా కటువుగా యుద్ధం చేయరు, పోట్లాట పెట్టుకోలేదు ఆవిడ, ప్రియంగా మంచిగా మాట్లాడి. వాల్మీకి అంతటి ఆయన ప్రియవాదిని, నేర్పు కలది అంటూ ఆవిడని అంత మెచ్చుకున్నాడు. తర్వాత ఇంకా మనం చూద్దాం ఎంత చక్కగా తర్వాత మాట్లాడుతుందో. అది అంటారు కదా, వినాశకాలే విపరీత బుద్ధి అని. వినాశకాలం దాపురించిన వాళ్ళకి మంచి ఎక్కదు. ఒక మహాసర్పంలాగా బుసలు కొడుతూ అక్కడి నుంచి వెలుపలికి వచ్చేసాడు వాళ్ళు. చెప్పాను కదా, ఇంద్రుడి మాలని ధరించి వచ్చాడు. మొదటిసారి మాల లేదు, మాల ధరించలే, అందుకే కదా రాముడు అన్నాడు మీ ఇద్దరు ఆభరణాలు కూడా ఒకేలా ఉన్నాయి అన్నాడు. అంటే మొదటిసారి మాల ధరించలే. ఒకవేళ మొదటిసారి వాలి మాల ధరించి వస్తే అప్పుడు అతనికి ఏదో ఇంకొక మాల బట్టి గుర్తుపట్టేవాడేమో రాముడు. లేదు ఆ మాల, ఇప్పుడు మాల వేసుకుని వచ్చాడు. సుగ్రీవుడే మాల వేసుకున్నాడు, భగవంతుడు ఇచ్చిన మాల వేసుకున్నాడు. ఇద్దరు వచ్చారు, ఇద్దరు అతి గొప్పగా యుద్ధం చేశారు. వాలి దెబ్బకి సుగ్రీవుడికి అసలే అతను అలిసిపోయినాడు, ఇంకా రక్తం కారడం మొదలెట్టింది. సుగ్రీవుడు ఊరుకోలేదండి, ఒక పెద్ద చెట్టు పీకి ఆ వాలిని కొట్టాడు. వాలి ఇలా చలించిపోయాట ఆ దెబ్బకి. కాబట్టి అతను దెబ్బలు తింటున్నాడు, ఇతను దెబ్బలు తింటున్నాడు. ఇక గోళ్లతో, పిడికిళ్లతో, మోకాళ్లతో, పాదాలతో, బాహువులతో, తలలతో పరస్పరం కొట్టుకొని గట్టిగా అరుపులు, శబ్దాలు అన్నీ అవుతున్నాయి. మెల్లిగా సుగ్రీవుడు బలం తగ్గడం మొదలెట్టింది. మెల్లిగా తగ్గుతోంది. ఇంకా చుట్టుపక్కల ఇలా చూసుకుంటాడట, రాముడు ఎక్కడున్నాడు.
రాముడు ఏమి చెట్టు చాటున దాక్కున్నట్టు మాత్రం వాల్మీకి చెప్పలేదండి. చెట్టు చాటు నుంచి చంపాడు అనేది అబద్ధం. అది మనం తర్వాత కొన్ని కల్పించుకుంటాం. ఆ మాట ఏమీ ఎక్కడా రాయలేదు. దూరంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఇతను బలం తగ్గుతోందో తన గురించి వెతుక్కుంటున్నాడో గమనించి వెంటనే అప్పుడు ఆయన ధనుష్టంకారం చేశాడు. శ్రీరామచంద్రుడు ధనుష్టంకారం అంటే ఇలా చేతిలో ధనుస్సు పట్టుకుని దానికి ఉండే దాన్ని ఆ తాడుని గట్టిగా ఇలా లాగి వదిలేసరికి అది చేసిన చప్పుడుకి ప్రళయం వచ్చింది. జగత్తు ఏదో అంతమైపోతోందని మృగాలు పరిగెట్టాయిట, పక్షులు ఎగిరిపోయాట, అడవంతా నానా భీభత్సం జరిగింది. మరి అప్పుడు వాలి గమనించలేదా? ఎదురుకుండా ఇంత భీభత్సం జరుగుతుంటే వాలి గమనించలేదు. యుద్ధంలో ఉన్నాడు. ఇంత అరుపు, ఇంత గొడవ అవుతుంటేనే చెప్పకుండా పక్క నుంచి రాముడు బాణం వేయలే. అక్కడ వచ్చాడు, అక్కడి నుంచి ఎదురుగా అనలేదు, బాణం వేశాడు అక్కడి నుంచి. అది ఎలాంటి బాణం అంటే ఒక వెంటనే ఆయనకి గుచ్చుకుని అక్కడ శక్తి విహీనం చేసే బాణం రాముడు వేశాడు. కానీ ఇక్కడ అంటారు పెద్దవాళ్ళు, రాముడి బాణానికి తెలివితేటలు ఉన్నాయి అంటారు. బాణానికి కూడా రాముడి బాణానికి తెలివితేటలు ఉంటాయి. అది వెంటనే వాలి ప్రాణాలు తీయలేదు, అతన్ని వెంటనే పడిపోయేలా చేసింది. అక్కడ స్పృహ తప్పి పడిపోయాడు రాముడు. అంటే అంత అలాంటి బాణం వేసేసరికి కానీ ఆయనకి ఇంద్రుడిచ్చిన మాల మెళ్ళలో ఉంది కాబట్టి ఆ తేజం ఆయన్ని కాపాడింది. స్పృహ తప్పి నేల మీద పడిపోయేసరికి అప్పుడు అందరూ దగ్గరికి రావడం మొదలెట్టారు. వచ్చేసి ఆయన్ని ఇంకా ప్రాణం పోతునే సమయం వచ్చింది. అందరికి దబదబ చూసిన వాళ్ళు అక్కడ వానరులందరూ తారకి చెప్పడానికి పరిగెట్టారు. తారకి చెప్పి తారకి తీసుకురావడానికి వెళ్ళారు. అక్కడి నుంచి సుగ్రీవుడు వీళ్ళందరూ వచ్చారు. రామలక్ష్మణులు కూడా ముందరకు వచ్చారు. ఇక వాళ్ళకి అంత్యకాలం సమీపించి అప్పుడు రాముడు లక్ష్మణుడు ఎదురుకుండా వస్తే వాళ్ళని చూసి మాట్లాడటం, స్పృహ వచ్చి ఇలా చూసి రాముడిని లక్ష్మణుడితో మాట్లాడటం మొదలెట్టాడు. అందుకే రాముడు అలాంటి బాణం వేశాడు. ఎందుకంటే వాళ్ళకి అనేక సందేహాలు వస్తాయి. వాళ్ళకే కాదు, మనకి 100 వచ్చాయి ఇప్పటికి కదా. ఆ సందేహాలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాముడికి ఉంది. కాబట్టి దాన్ని చచ్చేటట్టు బాణం వేశాడు కానీ ప్రాణాలు తీయలేదు. కాబట్టి ఆ విధమైన బాణం వేసిన తర్వాత అప్పుడు వాలి ఏం ప్రశ్నలు అడిగాడు, ఎన్ని ప్రశ్నలు అడుగుతాడో వాటన్నిటికీ సమాధానం చెప్పాక వాలి తృప్తిపడి రాముడిని క్షమాపణ అడిగి కొడుకుని భార్యని అప్పగించి తన మాలని సుగ్రీవుడికి ఇచ్చి తర్వాత మరణిస్తాడు. అది తర్వాత మనం చెప్పుకున్నాం. వాలి అడిగిన ప్రశ్నలు, రాముడు చెప్పిన సమాధానాలు ఇవి వింటే మనకున్న సందేహాలు కూడా పోతాయి. ఏంటి? ఎందుకంటే రాముడు అనేక యుద్ధాలు చేశాడు, అనేక మందిని చంపాడు. ఈ వాలి సంహారం అనేది ఎప్పుడూ ఒక పెద్ద కాంట్రవర్షియల్ మ్యాటర్. దాని గురించి అనేక సందేహాలు, రాముడికి అనేక మచ్చలు పడ్డాయి. ఇవి కాదు అని మనం తెలుసుకుని ముందర తర్వాత ఇంక సందేహాలు మిగతా వాళ్ళకి వస్తే మనం తీర్చాలి. కాబట్టి ఈ వాలి సందేహాలన్నిటికీ రాముడు ఇచ్చిన సమాధానాలు వింటే మనకి అర్థమైంది. ఇది మనం వచ్చే వారం చెప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడితో ఆపుదాం. ఇక్కడితో వాలి సంహారం ఈరోజు జరిగినట్టే అనుకున్నాం. ఇక్కడి నుంచి మనం సుగ్రీవుడు రాజ్యం అవడం, కిష్కింధ, ఆ తర్వాత వానరులు వెళ్ళడం, అదంతా వచ్చే వారం చెప్పుకుందాం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్, జై హనుమాన్. అలా నాకు ఒక్కసారి వాలి సుగ్రీవుడు మీనింగ్ ఏదో చెప్పారే, పెద్దలు చెప్పే మీనింగ్ ఒకసారి చెప్తారా? చెప్తానమ్మా. ఇది తాత్విక రహస్యం వాలి సుగ్రీవులది. సుగ్రీవుడేమో జీవుడు అంటే మనం, వాలి ప్రారబ్ధం. ఇప్పుడే చెప్పాను, ప్రారబ్ధ కర్మ. ఎన్నో జన్మల నుంచి చేసిన పాపం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మనం ఆ ప్రారబ్ధం తప్పించుకోలేము. కాబట్టి జీవుడు ప్రారబ్ధాన్ని నుంచి తప్పించుకోలేనట్టే సుగ్రీవుడు వాలి నుంచి తప్పించుకోలేకపోయాడు. అక్కడి నుంచి ఆయన ఋష్యముఖ పర్వతం వెళ్ళాడు. ఆయనకి శరణు దొరికింది. మనకేం కావాలి? జీవుడికి ఏం కావాలి? మనకి ఋష్యముఖ పర్వతం అంటే ఋషుల ముఖము, అంటే సత్పురుష సమాగమం, అంటే సత్సంగం కావాలి. అది గనక మనకి వస్తే గనక ఇది మనల్ని కర్మబంధం నుంచి విడిపడేలాగా చేస్తుంది. ఆయనకి ఋష్యముఖ పర్వతానికి వెళ్ళాక రాముడి దర్శనం లభించింది కదా. రాముడే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాడు. అలాగే మనకి కూడా సత్సంగం వల్ల మన ప్రారబ్ధం నశించి
భగవంతుడి సన్నిధి దొరుకుతుంది. థ్యాంక్ యూ అమ్మా. అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉంటే మనం కొంచెం చెప్పుకుందాం. చెప్పుకున్న తర్వాత అప్పుడు శుభ చెప్తుంది. ఎవరైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సుగ్రీవుడి వాలి వధాలో ఉండే రహస్యాలన్నీ మనం వచ్చే వారం చెప్పుకుంటాం. ఎందుకంటే డీటెయిల్గా వెళ్తాము. ఆయనే అడుగుతాడు సందేహాలు, మనకున్నవే ఆయనకి వస్తాయి. అవన్నీ అడుగుతాడు, రాముడు చెప్తాడు. ఇప్పుడు కూడా ఇంకా ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఈ లోపల ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో తార గురించి కానీ ఇంకేదైనా డౌట్ ఉంటే చెప్పమ్మా. వాలి శక్తిలో సగం శక్తి వస్తుంది అన్నది ఏ ఋషి చెప్పిందంటారండి? ఇది ఎగ్జాక్ట్లీ అది మనకి ఆయన ఒక మాల ఇచ్చాడు ఇంద్రుడు కదా. ఇంద్రుడు ఇచ్చిన మాల వేసుకుని వస్తాడు అని వాల్మీకి రాశాడు. కానీ అవతల శక్తిలో నీకు సగం వస్తుంది అనేది ఎక్కడ వాల్మీకి మెన్షన్ చేయలేదు. అది మనం అందులోంచి గ్రహించిన తర్వాత దాని గురించి అంతా మనకి వచ్చింది. ఇప్పుడు మన లక్ష్మణ రేఖ లాగే ఏం చెప్పాడంటే శక్తివంతమైన మాలని ఇంద్రుడు తన కొడుక్కి ఇచ్చాడు. ఆయన మెళ్ళో వేసుకుంటాడు ఎప్పుడు. అది వేసుకున్న తర్వాత అతని శక్తి పెరుగుతుంది అన్నాడు, తన తేజస్సు పెరుగుతుంది. అందుకే ఇప్పుడు రామ బాణం తగిలి వాలి కింద పడిన తర్వాత కూడా ఆయన తేజస్సు ఏమీ పోలేదు, అలాగే ఉంది. ఆయన తేజస్సు అలాగే ఉన్నాడు. వాలి ఆయన ఇంద్రుడి కొడుకు కదా. ఆ మాల తీసాకే ఆయనలో తేజస్సు తగ్గుతుంది. కాబట్టి అది తేజస్సుని అలాంటివన్నీ ఇచ్చేది ఆ గొప్ప మాల అని చెప్పాను కదా. వాల్మీకి ఏది స్ట్రైట్ గా చెప్పడు, అలా అని ఇచ్చాడు. కానీ ఆయన ఇచ్చిన దానిలోంచి అర్థం తీసుకుని తర్వాత మాట్లాడతారనమాట. కానీ మనకి వాలి అడిగిన దానిలో శ్రీరాముడు చెప్పిన దానిలో ఈ శక్తి లాగడం అనేది ఎక్కడ లేదు. సరే, దాని గురించి మళ్ళీ నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయమ్మా? చెప్పమ్మా. రామలక్ష్మణులు ఆంజనేయుడు తీసుకురాగా సుగ్రీవుడి దగ్గరకు వచ్చారు. సుగ్రీవుడు, హనుమంతుడు నాకు అన్ని విషయాలు చెప్పాడు, నీకు నేను సహాయం చేస్తాను, కానీ నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను, మీరు నాకు సాయం చేయాలని కోరాడు. రామసుగ్రీవులు అగ్ని సాక్షిగా మిత్రులయ్యారు. సీతాదేవికి, రావణుడికి, వాలికి ముగ్గురికి ఎడమ కన్ను అదిరింది. సుగ్రీవా, నీ కథంతా నువ్వు చెప్పు అని రాముడు అడిగాడు. రామా, నీకు విషయం చెప్పాలి. ఒకరోజు ఆకాశంలో ఒక స్త్రీని పట్టుకెళ్తుంటే రామా లక్ష్మణ అని అరుస్తోంది ఆ స్త్రీ. ఆమె సీత కాదు కదా. ఆమె మమ్మల్ని చూసి తన ఆభరణాలని చీర చెరుగులో పెట్టి కిందకు పడేసింది అని తెచ్చి చూపించాడు. ఆ చీర చెరుగును చూసి రాముడు గుర్తుపట్టి, అయినా నమ్మకం కుదరక లక్ష్మణుడిని నగలను గుర్తుపట్టమని కోరాడు. లక్ష్మణుడు, మిగిలినవి నాకు తెలియదు, కానీ రోజు నా తల్లి సమానురాలైన వదినమ్మ కాళ్ళకి నమస్కరించేటప్పుడు ఆ కాళ్ళ మంజీరాలను చూశాను అని, అవి నా తల్లి సీతమ్మవే అని చెప్పాడు. రాముడు అడిగాడు, ఆ రాక్షసుడు ఎటు వెళ్ళాడు సుగ్రీవా? నేను వెళ్ళి సంహరిస్తాను అన్నాడు. భార్యావియోగం అంటే ఏంటో నాకు తెలుసు, నేను నీకు సహాయపడతాను, కంగారు పడవద్దు అని సుగ్రీవుడు చెప్పాడు. ఇద్దరు ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుని ఓదార్పు పొందారు. ధర్మాత్ముడు కాబట్టి సుగ్రీవుడితో స్నేహం చేశాడు రాముడు. నేను నిన్ను కాపాడి కష్టాలు తొలగిస్తాను సుగ్రీవుడికి అభయం ఇచ్చాడు రాముడు. అసలు ఎందుకు మీ అన్నదమ్ముల మధ్య ఇంత వైరం? నీ మాటల్లో చెప్పు అని అడిగాడు రాముడు. వాలి పెద్దవాడు, చాలా బలవంతుడు. తండ్రి అతన్ని రాజును చేశాడు. సుగ్రీవుడు ఎప్పుడూ అన్న దగ్గర భయంగానే మసులుకునేవాడు. వాలి ఉదయం సంధ్యావందనం ముందు ఒక గెంతు వేసి తూర్పు దిక్కుకి వెళ్ళి అక్కడ సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి అలా ప్రతి దిక్కుకి అలా వెళ్ళి నమస్కరించేవాడు. ఆయన బలం వేగంతో వెళ్ళి అర్ఘ్యం ఇచ్చేవాడు అంటే అన్నగారి బలం గురించి చెప్పుకొచ్చాడు. జరిగిందంతా వివరంగా చెప్పాడు. వాలికి నేనంటే ప్రేమే, కానీ నేను వాలి సంవత్సరం పాటు గుహలోంచి రాకపోయేసరికి చనిపోయాడు అనుకుని ప్రజల కోసం రాయిని అడ్డు పెట్టాను రాక్షసుడు రాకుండా. నన్ను ప్రజలు రాజుని చేశారు. వానర ధర్మం ప్రకారం వాలి భార్య తార సుగ్రీవుడి భార్య అయింది. వాలి వచ్చి నా భార్యను చేపట్టి నా రాజ్యాన్ని తీసుకున్నాడని పొరపడి సుగ్రీవుడిని వెళ్ళగొట్టాడు. సుగ్రీవుడి భార్య అయిన రుమని ఆవిడికి ఇష్టం లేకుండా చేపట్టాడు. దాంతో అధర్మపరుడు అయ్యాడు. వాలి రాలేడని ఋషిముఖ పర్వతాన్ని ఆశ్రయించాడు సుగ్రీవుడు.
అమ్మ కరెంట్ పోయింది. ఆ, ఒక్కసారి వెలుగులోకి వెళ్తున్నానమ్మా. అలాగే అలాగే. ఇక్కడ విలేజ్ కి వచ్చానమ్మా. మేడం మేడం చెప్పమ్మా శ్రీదేవి. అది ఇప్పుడు వాలి సుగ్రీవుల మధ్యలో ఇప్పుడు సుబ్బరాజు చెప్పే దాంట్లో చెప్పమ్మా శుభ. ఒక్క నిమిషం ఆగండి శ్రీదేవి, ఇది అవగానే చెప్పు. రామ మా అన్నయ్య చాలా బలవంతుడు. ఈ శరీరం రాక్షస శరీరం కిష్కింద ఇక్కడ చూస్తున్నారు కదా రాక్షస శరీరాన్ని, దీన్ని కిష్కింద నుంచి విసిరి ఇక్కడ పడేశాడు. నువ్వు ఇది చేయగలవా అంటే రాముడు నవ్వి కాలి బొట్టన వేలు కొనతో కొడితే అది 10 యోజనాల దూరంలో పడింది. సుగ్రీవుడు మళ్ళీ అన్నాడు, వాలి కొట్టినప్పుడు రక్తమాంసాలతో ఉండేది, ఇప్పుడు అది ఎండిపోయింది కదా అన్నాడు. రాముడు నవ్వాడు, ఇంకేం చేయమంటావో చెప్పు అన్నాడు. ఇక్కడ 7 మద్ది చెట్లు ఉన్నాయి. వాలి వచ్చి వీటి కాండలను కుదిపితే 3 మిగిలేది. నాకు అందుకనే భయం వేస్తుంది. నువ్వు బాణం వేసి ఒక్క మద్ది చెట్టునైనా చీల్చి చాలన్నాడు. రాముడు బాణం వేయగా 7 మద్ది చెట్లు చీల్చి ఒక పర్వతంలోకి దూసుకుని వెళ్ళి అక్కడి నుంచి పాతాళంలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చి 10 సెకండ్లలో వచ్చేసింది. సుగ్రీవుడు ఆయన పాదాల మీద పడిపోయాడు. ఆయన బలాన్ని చూసి శరణాగతి చేశాడు. మద్ది చెట్ల వెనకాల అర్థం ఏంటంటే రామబాణం సుగ్రీవుని కాపాడితే రామ అనుగ్రహం మనల్ని రక్షిస్తుంది. 7 అంటే 5 జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి. 7 మద్ది చెట్లు మనకి ఇంద్రియ నిగ్రహం ఉంటే రామ అనుగ్రహం లభిస్తుంది. కొండ చర్య అంటే మనలోని సంచిత కర్మను ఛేదిస్తుంది. రామానుగ్రహం ఉంటే పేరుకుపోయిన సంచిత కర్మ కరిగిపోతుంది. లోపల మన హృదయంలో పేరుకుపోయిన దాన్ని ఛేదిస్తుంది. చెప్పమ్మా. కరెంట్ పోయింది స్విచ్ చేసుకుంటాను దానిలోంచి. చెప్పాలి, చెడు లక్షణాలు వాడు ఒక్కడికే చెప్పాలి. విశ్వాసం ఉన్నాను నీకు అని అభిరాడు నిలబడారు. మొత్తం భయంకర యుద్ధం జరిగింది. సుగ్రీవుడు బాలంతో రామలక్ష్మణులు కూడా రాగానే బోర్ నేడు ఎందుకు ఇలా చేసావు రామా అని బాధపడ్డాడు. 2 పోలికలు ఒకేలా ఉన్నాయి, నాకు ఎవరో తెలియలేదు, పొరపాటు నీ మీద బాణం వేసదని అన్నాడు రాముడు. లక్ష్మణుడితో ఒక నాగకేసరి లత మాలగా చేసి సుగ్రీవుడి మెడలో వేయమన్నాడు. లక్ష్మణుడు వేశాడు. మాలను ఎందుకు వేశాడంటే భగవంతుడిని నమ్ముకున్నాక భగవంతుడు చిహ్నం ధరిస్తే స్వామి నేను నీ వాడిని అని తెలుపుతుంది. స్వామే స్వయంగా సుగ్రీవుడికి మెడలో ఆ చిహ్నాన్ని వేయించాడు. మనం కూడా రోజు అందుకని భగవంతుడి కుంకుమైనా ధరించాలంటారు పెద్దవాళ్ళు. వాళ్ళకి ఇంద్రుడు ఇచ్చిన మాల, సుగ్రీవుడికి రాముడు ఇచ్చిన మాల. ఇప్పుడు నీకు భయం లేదు వెళ్ళనగానే సుగ్రీవుడు శరణాగతితో వెళ్ళాడు. అక్కడ ఒక చోట సప్తజనుల అని 7 ఋషులు తలకిందులుగా తపస్సు స్వశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయారు, మీరు నమస్కరించుకోండి అన్నాడు సుగ్రీవుడు. వారికి నమస్కరిస్తే అన్ని శుభాలే జరుగుతాయంటే నమస్కరించారు. ద్వారం దగ్గరికి వెళ్ళి గట్టిగా గర్జన చేశాడు. వాలి అది విని ఏంటి మళ్ళా వచ్చావు అని మత్తులో వచ్చాడు. తార వచ్చి హితవచనాలు చెప్పింది వాలికి. నువ్వు చాలా మంచివాడివి, మంచి బుద్ధితో నేను చెప్పింది విను అని భర్తను వేడుకుంది. వేగంగా ప్రవహిస్తున్న నీ కోపాన్ని వదిలేయి, నువ్వు వీరాది వీరుడివి, యుద్ధానికి ఇప్పుడు వద్దు, రేపు ఆలోచిద్దాం. సుగ్రీవుడు ఇప్పుడే దెబ్బలు తిన్నాడు, ఇప్పుడు ఒక గర్వంతో వచ్చాడంటే ఒంటరిగా రాలేదు, ఎవరో 2కి ఆశ్రయం ఇచ్చాడు, వాళ్ళతో స్నేహం చేశాడు, వారు దశరథ కుమారులని అంగదుడు చెప్పాడు అంటూ రాముడి గురించి ఎంతో అద్భుతంగా రాముడు తత్వాన్ని చెప్పింది. రాముడు ఎవరంటే ఆయన సత్పురుషులకు మహావృక్షం లాంటి వాడు. ఆర్తులకు శరణాగతినిస్తాడు, ఆపదలో రక్షిస్తాడు, జ్ఞానస్వరూపుడు. కీర్తే రాముడిని ఆశ్రయించుంది. నా మాట విను, సుగ్రీవుడికి పదవి ఇచ్చి రాముడితో స్నేహం చేయి, మనం సంతోషంగా ఉందాం, యుద్ధం చేయకు అని వేడుకుంది. ఆవిడది వైభవోపేతమైన జ్ఞానం, అందుకనే భర్తకి హేతుబద్ధంగా పరిష్కారం చెప్పింది.
అంత చెప్పిన ఓటమి ఎప్పుడూ చూడని వాలి వినలేదు. నువ్వు పిరికిదానివి, నా శత్రువు యుద్ధానికి పిలిస్తే నన్ను సహించమంటావా? రాముడు నన్నేమీ చేయలేడు, నేను సుగ్రీవుని చంపను, గర్వాన్ని అణిచి వదిలేస్తాను. ఏడుస్తూ భర్తకి ప్రదక్షిణం చేసి దుఃఖంతో వెనక్కి వెళ్ళిపోయింది. ఈసారి వాలి కూడా మాల వేసుకుని వచ్చాడు. యుద్ధం మొదలైంది. ఇద్దరు దెబ్బలు తింటూ అరుస్తున్నారు. సుగ్రీవుడి బలం తగ్గింది. తన కోసం చూస్తున్నాడని చూసి రాముడు ధనుసు బాణం వేయగా వాలి స్పృహ తప్పేలా చేసింది. ఇంద్రుడి మాల వల్ల ఆ తేజం ప్రాణం పోకుండా ఆపింది. వాలికి అంత్యకాలం సమీపించింది. రామలక్ష్మణుని చూసి వాలి మాట్లాడటం మొదలు పెట్టాడు. ఎన్నో ప్రశ్నలు రాముడికి వేసి రాముడు సమాధానాలకి తృప్తి చెందాడు. కానీ ఇంద్రుడి మాల కాదు ఆయన ప్రాణాలు పోకుండా ఆపింది, అది రాముడి బాణమే. అంటే ఇంకా కొంత టైం ఇచ్చింది ఆయనకి మరణించకుండా, అంతే. కానీ ఇంద్రుడి మాల వల్ల ఆయన తేజస్సు తగ్గలేదు, అంతే. అలాగే అది సరి చేస్తాను. అదొక్కటి సరి. చాలా బాగుందమ్మా. తారది కూడా చాలా బాగా రాశావు. మధ్యలో తాత్విక అర్థాలు కూడా రాసేసావు. చెప్పమ్మా శ్రీదేవి, ఏదో చెప్పాలన్నా. మేడం, అది సుగ్రీవుడు వెనక వచ్చి వాలి ఆ గుహలోంచి వచ్చిన తర్వాత సుగ్రీవుడిని ఆ కొండ నుంచి తన రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు కదా మేడం. ఆ టైంలో తారాదేవికి అక్కడ జరిగిన పరిస్థితులన్నీ తెలుసు. అప్పుడు మరి తన భర్తని తను వారించి ఆ సిచ్యువేషన్ ని సెట్ చేయడానికి ట్రై చేయలేదంటారా మేడం తారాదేవి? ట్రై చేసే ఉంటుంది, అంటే మనకి విపులంగా చెప్పలేదు కానీ ఆయన స్వతహాగా కోపిష్టి వాలి. ఇంకొక మాట వినే రకం కాదు. ఇదంటే ఇంకా ప్రాణాల మీదకి వచ్చింది, ఇంకా మొత్తం సర్వనాశనం అవ్వబోతోంది కాబట్టి గట్టిగా వచ్చి చెప్పింది. అంటే ఈ విషయం చెప్పారు కాబట్టి మనకు తెలిసింది. ఎప్పుడు భార్య భర్తను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది కదమ్మా. ఆవిడకి కూడా తమ్ముడి మీద తనకు అంత ద్వేషం ఉండకపోవచ్చు కదా, అంటే అది మన ప్రారంధం అంటారా అని. జరగాల్సిన వస్తువు దాన్ని మనం ఆపలేము ఎంత చేసినా. మేబీ దాని వల్ల జరగలేదా, లేకపోతే తార ప్రయత్నించినా వాలి వినలేదా అని ఏమన్నా క్లారిటీ ఉందా? ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది కానీ వాలి ఎప్పుడు వినడు. ఆ విషయం కూడా మనకి వాలి మరణించేటప్పుడు సుగ్రీవుడికి చెప్తాడు, ఈవిడ నాకు ఎప్పటికప్పుడు సరిదిద్దడానికి ప్రయత్నించింది, నేను వినలేదు అనే విషయం మనకి తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే తార సహజంగా తెలివిగల ఆవిడ. అందుకని భర్తని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంది. కొడుకు జాగ్రత్తగా ఉండాలని కొడుకుని చూసుకుంటూ ఉంటుంది కదా, అతనికి రాజ్యం దక్కాలవన్నీ ఉంటాయి. అతనికి సహాయకుడిగా ఉంటే బాగుంటుంది సుగ్రీవుడు, ఎందుకంటే ఆయనకు కూడా భుజబలం ఉంది తెలుసు. ఎందుకంటే ఆయనకు కూడా కొన్ని రోజులు ఈవిడ భార్యగా ఉంది కదా, అందువల్ల అన్ని తెలుసు ఆవిడకి. తెలిసి ఎంత చెప్పినా వినే స్థితిలో వాలి ఎప్పుడూ ఉండేవాడు కాదు. వాలికి వినే లక్షణం లేదు. మనకి వచ్చేవారు నీకు ఇంకా డౌట్ క్లియర్ అవుతుందమ్మా. ఎప్పుడైతే వాలి మాట్లాడడం మొదలెడతాడో సుగ్రీవుడితో చెప్తాడు తార గురించి, తన భార్య గురించి రాముడికి చెప్తాడంటే చచ్చిపోయే స్థితిలో అప్పుడు రియలైజ్ అవుతాడు తన భార్య గొప్పతనం. ఇప్పుడు చెప్పడం మొదలెడితే అప్పుడు మనకి అర్థం అవుతుంది. నమస్తే. తార గురించి ఇంతలా ఎప్పుడు తెలియదమ్మా. పంచమహాకన్యల్లో ఒక ఆవిడ. అన్ని కష్టాలు పడ్డవాళ్ళమ్మా. మనకి ఇప్పుడు ఈవిడ అహల్య కథ పూర్తిగా తెలుసు, ఎన్ని కష్టాలు పడింది, ఎంత నిలదొక్కుంది అని. ఇప్పుడు తార గురించి తెలుసుకుంటున్నాం కదా. ద్రౌపది మహాభారతం, అలాగే కుంతి మహాభారతమే, ఇంకా మండోదరి, అందరూ ఎంత కష్టాలు వాళ్ళతో పోలిస్తే మంది ఏ పాటి. అందుకని వాళ్ళని తలుచుకుంటే ధైర్యం వస్తుంది అంటారు. అది ఒక ఆ స్త్రీ ఎన్ని బాధలు పడింది, ఇన్ని బాధలు పడుతూ దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించినా ఆవిడ వల్ల కాలేదు అని నిలదొక్కుని నిలబడి మళ్ళా సుగ్రీవుడికి మళ్ళా సలహా ఇస్తూ మళ్ళా అంగదుని తీర్చిదిద్దుకుని నిలబెట్టింది. చూడండి, ఆ రోజుల్లో త్రేతాయుగంలో ఒక వానర స్త్రీ. అది మనం క్యారెక్టర్ అనలైజ్ చేసుకుంటూ ఉంటే మనకి ఇవన్నీ తెలుస్తాయి. ఒక క్యారెక్టర్లోకి వెళ్ళి ఆవిడ ఎంత కష్టాలు పడింది. రామాయణం అంతా అయిన తర్వాత మనం కొన్ని క్యారెక్టర్స్ తీసుకుని వాటిని స్టడీ చేద్దాం. స్టడీ చేస్తే అప్పుడు మనకి ఇంకా బాగా డెప్త్ తెలుస్తుంది. మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ
కనిపిస్తుంది. అందుకే మెరుపులు అంటారు వీళ్ళ ముగ్గురిని. ఇలా మెరుస్తారు వచ్చి, వాళ్ళ మెరుపుతో మనకి రాముడి గురించి అంత తత్వం తెలిసిపోతూ ఉంటుంది. మళ్ళీ టక్క మన మాయమైపోతారు. అది వాళ్ళ గొప్పతనం. సుమిత్ర, తార, మండోదరి ముగ్గురికి మూడు మెరుపులు. ఏమైనా ఉన్నాయమ్మా ఇంకా? నమస్తే వల్లి గారు, చాలా బాగుంది, చాలా బాగుంది. తెలిసినవే అయినా కూడా మళ్ళీ వినాలి, ఇంకా చేయాలి అనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంది. ఆవిడ శుభ గారు ఎంత బాగా రాసేస్తున్నారు, ఇంకా ఆవిడని చెప్పడానికి ఎంత ఫాస్ట్ గా రాస్తున్నారు ఆవిడ. అలా చెప్పినట్టుగా చక్కగా మొత్తం ఒక్కటి తత్వరహస్యాలు కూడా రాస్తుంది. అదే నిన్న రాలేదా మీరు స్వరమాధురి ప్రోగ్రామ్ కి? మొన్న లేదండి, రాలేదా? ఓకే. చాలా బాగుండింది, మీరు ఎంజాయ్ చేస్తుండేవారు చాలా బాగా. ఈ రోజు కూడా ఆయన వస్తున్నారు ఇక్కడికి, సామవేదం వారు. అవును, అది మామూలు. ఇదేంటంటే ఆ పాటలు నేను మీకు పెడతాను, చాలా ఎంత బాగున్నాయో ఆ పాటలు. దాని అర్థం చెప్పి పాడుతూ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తాను. అదే అన్నమాట. ఈరోజు మనకి ముఖ్యంగా భగవద్గీతలో మన చాప్టర్ ఒకటి అయిపోయింది, సాంఖ్యయోగం. దానిలో మీరేంటి తెలుసుకున్నారు, మీకేం అర్థమైంది, అందులో ఏంటి ఉన్నాయి అనేది మీరు రాయాలి. అది మీ హోంవర్క్ కాకుండా ఇది ఈరోజు ఇందులో తార గురించి, తర్వాత ఇవన్నీ కొత్త విషయాలు కదా, వీటి గురించి కూడా మీకు అర్థమైంది చక్కగా రాయండి. రాస్తే మనకి మళ్ళీ దాని గురించి మనం డిస్కస్ చేయొచ్చు, మళ్ళీ ఆ టాపిక్ మళ్ళీ మాట్లాడుకోవచ్చు కదా. మనం మాట్లాడుకుంటేనే కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇలాగా మనం ఇంకా రామాయణంలో ఇంకా కొంచెం మనకి భగవంతుడు ఎంత ప్రసాదిస్తాడో ఆ జ్ఞానాన్ని దాన్ని బట్టి తెలుసుకుని ఇంకా మనం తర్వాత ఇంకా ముందరికి వెళ్ళి కిందకాండలో చూడండి, ఆంజనేయ స్వామి ఎక్కడైనా నోరు విప్పాడేమో ఇంతవరకు. అవసరమైతేనే మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడ్డా. ఆయన వెనకాయ ఉండిపోయాడు అంతే. ఇంత యుద్ధం జరిగింది, ఇంత హడావుడవుతుంది, వెనక్కే అంతే. సుగ్రీవుడు వెనకే ఉన్నాడు. ఇది గొప్పవాళ్ళ లక్షణం. ఆ విధంగా ఉండి ఇక చూడండి విజృంభిస్తాడు ఆయన చేసి మొత్తం అంతా ఆయన చేతుల మీదుగానే సుందరకాండ చూస్తాం మనం. కాబట్టి ఆంజనేయ స్వామికి మరొకసారి నమస్కారం చేసుకుంటూ జై శ్రీరామ్ ఉంటానండి. స్వస్తి. మళ్ళా ఏదైనా సందేహాలు మీకు ఏదైనా ఉన్నా నాకు మీరు రాయొచ్చు. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ అండి.